So let's start with 51st question. Chadavandi. Consider the following statements in relation to Janani Suraksha Yojana. It is a safe motherhood intervention of the state health departments. Its objective is to reduce maternal and neonatal mortality among poor pregnant women. It aims to promote institutional delivery among poor pregnant women. Its objective includes providing public health facilities to sick infants up to 1 year of age. So, try it. Only 2. Okay. If this happens, this will lead to this. You should understand. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగితే ఆటోమేటిక్గా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గడానికి హెల్ప్ అయ్యిద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే MMR, ఇట్స్ నెంబర్ ఆఫ్ మదర్ డెత్స్ ఫర్ 1000 లైవ్ బర్త్స్. సో అవి ఆటోమేటిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రమోట్ చేయడానికి రీజన్ అది. సో డ్యూ టు హై MMR ఉండడం, సో MMR తగ్గిద్ది. అండ్ నియోనేటల్ మోర్టాలిటీ ఐ థింక్ ఇట్స్ లెస్ దాన్ 5 years అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో నాకు కరెక్ట్ గుర్తులేదు. ఐ థింక్ ఇట్స్ 5 years, లెస్ దాన్ 5 years చైల్డ్ది నియోనేటల్ మోర్టాలిటీ అంటే. నియోనేటల్ 1 month, సో 28 days. యా, సారీ నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వల్ల ఆటోమేటిక్గా హెల్త్ ఫెసిలిటీస్ కానీ డాక్టర్ కేర్, కాంప్లికేషన్ సాల్వ్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఆబ్జెక్టివ్. ఇది చేస్తే ఇది అవ్వాలి, ఇది ఆబ్జెక్టివ్. సో అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్. మనకి ఎప్పుడు 130, 170, 200 దగ్గర MMR ఉండేది ఇంకా ఒకప్పుడు. బట్ నౌ ఇట్ హోవర్స్ అరౌండ్ ఐ డోంట్ నో, ఐ థింక్ 110, ఇంకా తగ్గింది 90 దగ్గర కూడా వచ్చి ఉండాలి. జస్ట్ NFHS 5 డేటా తర్వాత కొత్తగా ఏమైనా డేటా వస్తే బీ అప్డేటెడ్ విత్ దట్. సో తగ్గుతూ వస్తుంది. వీ హ్యావ్ సీన్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ MMR అండ్ NMR. సో పేరులోనే ఉంది జనని సురక్ష యోజన. జనని మదర్, సురక్ష ప్రొటెక్టింగ్. సో యోజన. సో 2-3 statements should be correct. Answer is only 2. So you have to identify whether these things are correct or not. After reading the statements, ఈ 2 కరెక్ట్ దానికి మనం రాగలరు. So that is because considering the context of the name and ఈ 2 statements implies each other. ఇక్కడ నుంచి ఇది వస్తుంది. So you should be able to come to that. So now statement 1 చూడండి. It is a safe motherhood intervention of state health departments. So even though health is state subject, this scheme is a centrally sponsored scheme. So initiative intervention of state health departments అనేది ఏంటంటే ఎవ్రీ ఇనిషియేటివ్, హెల్త్ ఇనిషియేటివ్ కానీ ఈవెన్ వెన్ యూ టేక్ ఎనీ స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ దే విల్ డూ ఇట్. బట్ ఇట్స్ నాట్ అండ్ మల్టిపుల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కలిపి ఒకటే ఇనిషియేటివ్ స్టార్ట్ చేయరు. It is not an intervention of state health departments. It is an initiative of intervention of central government which will be executed through state health departments. How you should think? Because it is state subject, వాళ్ళు అయ్యిండొచ్చు అనుకుంటారు. కానీ మల్టిపుల్ స్టేట్స్ కమింగ్ వచ్చి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసుకోరు. ఎవరికి వాళ్ళ ఓన్ స్టేట్ లో స్టార్ట్ చేసుకోవచ్చు. జనని సురక్ష యోజన అని చెప్పి కంట్రీ లెవెల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందని నేను చెప్పింది. ఇంటర్వెన్షన్ అంటే ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి. ఇంటర్వెన్షన్ అంటే ఎవరు చేస్తున్నారు దాని నుంచి వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఇట్స్ మై ఇంటర్వెన్షన్. నేను ఇంకొకరి చేత చేపిస్తుంటా, నా కింద నా వెనకాల వర్క్ ఫోర్స్ ఉంటుంది, దానికి ఎగ్జిక్యూటివ్ టీమ్ ఉంటుంది. బట్ ఇఫ్ ఐమ్ లీడింగ్ ఆర్ ఒక కంపెనీ చేస్తుందంటే ఇట్స్ అన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ దట్ కంపెనీ. దో దే విల్ టేక్ హెల్ప్ ఆఫ్ అదర్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ అవ్వచ్చు, స్టార్ట్ చేసింది ఎవరు అలా. సో ఇంగ్లీష్ మీనింగ్ వొకాబులరీ తెలియాలి. సో ఇంటర్వెన్షన్ అనేది కొంచెం కామన్ వర్డ్ కాదు, బట్ అక్కడక్కడ యూజ్ అవుతుంటది. ఇంప్లిమెంటేషన్ వేరు, ఇంటర్వెన్షన్ వేరు. ఇంటర్వెన్షన్ అనేది ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు, స్టార్టింగ్ పాయింట్ దగ్గర వస్తుంది అది. సో ఇది లాంగ్వేజ్ గేమ్ కొంచెం. Yes, you can do that. Intervention is initiate చేసే దగ్గర వస్తుంది ఎక్కువ కాంటెక్స్ట్ అంతా.
ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు చేయాలనుకుంటున్నారు. నో, ఇట్స్ అన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ అది. సో అండ్ వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఆల్ ఫోర్ అగైన్ అండ్ అగైన్, కరెంట్ అఫైర్స్, ఫ్యాక్చువల్, ఆల్ ఫోర్ అనేది వెరీ లెస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్ రైట్. సో డోంట్ గో ఫర్ దట్, యాజ్ మచ్ అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అది ఆల్ ఫోర్ స్టేట్మెంట్స్ ఇందాక నువ్వు ఆల్ ఫోర్ అన్నావు. ఇంకొక బేసిక్ ఏంటంటే జనరల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి ఆబ్జెక్టివ్స్ మెయిన్ గా మోస్ట్లీ అన్ని ఇన్వాల్వ్, అంటే అది విన్నాను సార్ నేను. అంటే ఒక స్కీమ్ ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది అని, అంటే గివ్స్ ఏ నెగటివ్ సెన్స్ కదా ఒక స్కీమ్ కి. జనరలైజేషన్స్ లో మేబీ తప్పు ఉంది కదా ఇక్కడ. మేబీ యూ మైట్ ఓన్లీ 3 ఇంప్లిమెంటేషన్ ఈక్వేట్ చేస్తున్నా. ఓకే ఇట్స్ యూ విల్ లెర్న్ అది, ఇట్స్ ఓకే. బట్ చెప్తున్నాను జనరల్లీ అగైన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఆల్ స్టేట్మెంట్స్ రాంగ్ అవట్లా. కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్, ప్రైమర్లీ ఈ 3 టాపిక్స్. ప్యూర్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్, ఇది కూడా కరెంట్ అఫైర్స్. లైక్ స్కీమ్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి. లైక్ ది ప్యూర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్ జనరల్లీ నేను చెప్తున్నా. సో ఐ కెన్ షో యూ, అంటే ఐ విల్ డిస్కస్ అదర్ క్వశ్చన్స్, ఇంకా వేరే క్వశ్చన్స్ అలాంటివి. సో ద ఫోర్త్ స్టేట్మెంట్, హౌ కెన్ యూ కమ్ to that? So it's more about infants. That is something Janani Suraksha. It is going to specific sick infants up to 1 year of age. So అక్కడ టు సిక్ ఇన్ఫాంట్స్ అని దాన్ని ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కరెక్ట్ అది నారో డౌన్ చేశారు. కాంప్రహెన్సివ్ ఉండాలి ఇన్ కేస్ ఉన్నా కూడా ఇన్ఫాంట్ కి అప్ టు 1 year గాని. ఓకే, 1 year of age ఉన్న దగ్గర మా స్పెసిఫిక్ I would go for 1 year age actually. ఇన్ఫాంట్స్ అనేది నేను అలానే తీసేసా ఇది స్టేట్మెంట్. బికాస్ నెంబర్ అనేది యూజువల్లీ 1 year అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఎంత ఇస్తారు అనేది మన కంట్రోల్లో లేదు. అంటే ఏదో ఒకటి ఉండొచ్చు, బట్ అసలు ఆ ఫెసిలిటీ, ఈ ప్రొవిజన్ అనేది లేదు యాక్చువల్గా. జనని శిశు కార్యక్రమం అని చెప్పి JSSK అని ఇంకో స్కీమ్ ఉంటుంది, దాంట్లో ఇది యాక్చువల్లీ. సో వాట్ ఎవెంట్ అగైన్ నెంబర్ ఈజ్ యూజువల్లీ రాంగ్ ఇస్తారు అన్న ఆ ప్రిన్సిపల్ మీద నేను వెళ్ళాను యాక్చువల్లీ. సో అగైన్ సిక్ ఇన్ఫాంట్ అనేది ఏంటంటే నువ్వు అన్నట్టు ఇట్ కెన్ బి వన్ వే యూ కెన్ లుక్ ఎట్ ఇట్. బికాస్ they might if they want to provide good health care అందరు బేబీస్ కి less than 1 year age వరకు they can provide, if that is the intent, not just బాగలేదు సిక్కున్న వాళ్ళకే అనేది. that is also one good way to look at it. I went ahead with simple ఇలా నెంబర్స్ ఉన్నాయి, యూజువల్లీ 6 months అన్నాడు, లేకపోతే 1 year 2 years ఏదో, ఇట్స్ ఈజీలీ మ్యానిపులేటబుల్. అంత సేమ్ స్టేట్మెంట్ ఉండి 1 year of age అంటాడు, లేకపోతే 6 months అంట, 2 years అంట, ఈజీలీ మ్యానిపులేటబుల్ ఫర్ మీ. సో నేను అలా, అండ్ నెంబర్స్ యూజువల్లీ రాంగ్ ఇస్తున్నారు ట్రెండ్స్ ప్రకారం. సో ఐ వెంట్ అహెడ్ అండ్ ఐ మార్క్డ్ ఇట్ రాంగ్. బట్ నేనేం తప్పు చేశానంటే ఆల్ 3 పెట్టాను అప్పుడు. సో ఇట్స్ ఎందుకంటే ఇది ఇంటర్వెన్షన్ అనేది అక్కడ క్లిక్ అవ్వలేదు, తర్వాత తెలిసింది. ఇట్స్ ఆల్ హైండ్ సైట్ సమ్ టైమ్స్. ఇంటర్వెన్షన్ అనేది మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఇనిషియేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ స్టేట్ హెల్త్ స్టేట్. అది సెంట్రల్ స్కీమే కదా. సి ఇఫ్ వి థింక్ స్టేట్ హెల్త్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్ కదా. సో ఇక్కడ చదవంగా ఏమనిపిస్తుంది, సేఫ్ మదర్హుడ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్. సో అనే హెల్త్ స్టేట్ సబ్జెక్ట్ కదా, స్టేట్స్ చేసి ఉంటారు అనేసుకున్నాను నేను అప్పుడు. సి ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్స్ అన్ ఇంటర్వెన్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ హూ ఇనిషియేట్స్ అన్నది. అండ్ ద సెకండ్ పాయింట్ ఐ అండర్స్టూడ్ తర్వాత ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని స్టేట్స్ వచ్చి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్, ఎవరికి వాళ్ళు స్టేట్ లో చేసుకుంటారు. దెర్ ఈస్ నో రీజన్ ఫర్ దెమ్ టు కమ్ అలాంగ్, ఎందుకంటే ఇది ఒక సెంట్రల్ స్కీమ్ కదా, నేషనల్ వైడ్ స్కీమ్, ఇది నేషనల్ వైడ్ ప్రోగ్రామ్. సో అన్ని స్టేట్స్ కలిసి నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు అదే సిమిలర్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్, ఓన్ నీడ్స్ బట్టి అక్కడున్న స్టేట్ స్పెసిఫిక్ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ఓన్ గా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో నీడ్. సో ఇంటర్వెన్షన్ మీనింగ్ తెలియకపోయినా ఆ అండర్స్టాండింగ్ తో మీరు రావచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ జనరల్ గా స్టేట్ సబ్జెక్ట్స్ కి నేషనల్ స్కీమ్ లెవెల్ పేరు ఉందంటే అది సెంటర్ తీసుకొచ్చిందని.
ఎందుకంటే దే వాంట్ టు పుట్ సమ్ మోడల్ యాక్ట్ లేకపోతే టు యూనిఫామ్ ఒక డైరెక్షన్ ఇవ్వడానికి. స్టేట్స్ కెన్ ఇంప్లిమెంట్ విత్ దేర్ ఓన్ చేంజెస్, సర్టెన్ చేంజెస్. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్లో ఉంది, అన్నిట్లో ఉంది. ప్రతిదానికి స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్లెక్సిబిలిటీస్ ఇఫ్ యూ సీ. సో ఇది నాకు హైండ్సైట్లో అర్థమైంది. తర్వాత ఎందుకు తప్పు అసలు ఎలా పెట్టాను, ఎందుకంటే అక్కడ అనేసుకున్నాను ఇంటర్వెన్షన్ స్టేట్సే చేస్తాయి కదా, నేను ఇంప్లిమెంటేషన్ అలా అనేసుకున్నా. ఇంగ్లీష్ మీనింగ్ ఉంది, అది తెలిసాక అగైన్ అది తెలిసిన సెంట్రల్ కదా, సో ఓవరాల్గా అక్కడ క్లారిటీ వచ్చింది నాకు. సో ఎగ్జామ్లో ఈ రెండేది కరెక్ట్ చెప్తాము, అట్లీస్ట్ ఇది పీవైక్యూస్ నాలెడ్జ్ని తీస్తాము. ఇక్కడ ఇంగ్లీష్ దగ్గర బౌల్డ్ అవ్వచ్చు. సో వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్ అగైన్. సో హిందీలో ఏమైనా బాగుంది అని అర్థమైతే స్టేట్ గవర్నమెంట్ కా యోజన హే అన్నాడు, అంటే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అన్నట్టుగా అర్థమైంది హిందీలో చూసామంటే. బట్ అగైన్ మనం అలా యూజువల్లీ చూడము హిందీలోకి వెళ్ళి చెక్ చేయం యూజువల్లీ. సో దట్స్ ఏ డిసడ్వాంటేజ్ వీ హ్యావ్ బికాస్ హిందీ మీడియం వాళ్ళు ఆర్ నార్త్ ఇండియన్స్ యూజువల్లీ దే అర్థం కాకపోతే వెళ్ళి చూసేస్తారు. మనకు ఐడియా రాదా, ఎందుకంటే వీఆర్ నాట్ యూస్ టు హిందీ కదా, టైం కన్స్టెంట్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ట్రిగ్గర్ అయిపోద్ది మైండ్లో, మనకు రాదు అది. సో యోజన అంటే యోజన ఎవరు చేశారు, వాళ్ళ యోజన దాని ఏంది వాళ్ళ స్కీమ్ అని. మనకేం తెలుసు, జననీ సురక్ష యోజన అంటే సెంట్రల్ అని, సెంట్రల్ స్కీమ్ అనే తెలుసు అందరికి. కానీ ఇంటర్వెన్షన్ అనే దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆ వర్డ్తో పోయింది, ఇంప్లిమెంట్ చేస్తారు కదా స్టేట్ అని నేను అనుకున్నాను. నేను కూడా వాట్ ఎవర్ యూ అందరూ అదే అనుకుంటారు. సో దే ప్లేడ్ విత్ వొకాబులరీ హియర్. Little difficult question. 52. Anemia Mukt Bharat strategy. So Anemia Mukt Bharat strategy provides prophylactic calcium supplementation for preschool children, adolescents and pregnant women. It runs a campaign for delayed cord clamping at the time of childbirth. It provides for periodic deworming to children and adolescents. It addresses non-nutritional causes of anemia in endemic pockets with special focus on malaria, hemoglobin, some disease and fluorosis. It's a difficult question. Scheme depth lo adigaru actually. Calcium and non-nutrition. Okay. It's iron and folic acid and calcium. Others, please try. Sir, fourth statement is too specific. You should see this non-nutritional causes. Special focus on malaria. And in India, the nutritional causes exclusive anemia and flu. Answer is only 3. Only 3. 134. I think 1. 2-3 statements are correct actually. First, nutrition. So let me check that. Prophylactic calcium supplementation. ఒక సప్లిమెంటే ఉండకపోవచ్చు. సో కొంచెం ఐ థింక్ లెట్ మీ చెక్. Sorry, yeah. First statement incorrect. Prophylactic iron and folic acid supplementation because anemia is caused due to deficiency of iron and folic acid primarily. So and second, third statement, fourth statement kuda true anta. See, it became really difficult for solve cheyadam exam lo aithe. Calcium anko nenu I think I marked only 2 for this question. So mistakes are possible, very much possible. Focus on malaria, hemoglobin is impossible, sir. I mean, I'm just specific to Exactly. This is primarily to reduce anemia. Anemia వల్ల ఏంది తర్వాత వచ్చేది, దే బికమ్ వెరీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్ అయింది. నాకున్నంత ఐడియా వరకు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్ అయింది అండ్ ఇట్ విల్ లీడ్ టు ఫర్దర్ డిసీజెస్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపన్, నాకు తెలియదు, బట్ లాట్ ఆఫ్ బేసిక్ హెల్త్ ఇష్యూస్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ నుంచి అవ్వచ్చు, బేసిక్ గా విమెన్ కి ఇంకా అదర్ థింగ్స్, ఇంకా ఓవరాల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చేమో, డెవలప్మెంటల్ ఇష్యూస్ రావచ్చు. యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ నో దట్. సో ఇలా వస్తాయని ఒక సింపుల్ ఐడియా ఉంది. వెయిట్ లాస్ ఎక్కువ ఉండదు, తక్కువ వెయిట్ ఉంటారు, సో ఏదో ఒకటి ఉంటుంది. సో బట్
So again, it was because primarily this is to anemia deficiency of iron, nutrients. So again, non-nutritional causes అనే దగ్గర నేను of anemia అని. But one thing we should understand is the intention is to eliminate anemia. Anemia might have different other causes. Nutrition causes, non-nutrition causes. Exactly. That's where I got wrong. So there will be more reasons. Specific hemoglobin causes. Exactly. It's a difficult question to answer in the examination environment actually. This is a difficult question. Many people got it wrong. I agree. But problem ఏంటంటే అక్కడ ఆలోచించాల్సింది టు ఎలిమినేట్ అనీమియా. సో తర్వాత నాకు అర్థమైంది వైల్ స్టడీయింగ్ ఫర్ సోషల్ జస్టిస్, మాల్ న్యూట్రిషన్ కానీ అదర్ హెల్త్ ఇష్యూస్ గురించి చదివేటప్పుడు మనం పాయింట్స్ రాస్తాం మెయిన్స్ ప్రిపరేషన్లో. దెర్ ఆర్ కాజెస్ ఫర్ డిసీజెస్లో, న్యూట్రిషనల్ కాజెస్, ఫుడ్ డెఫిషియన్సీస్ కానీ ఇవి ఇలాంటివన్నీ ఉంటాయి. దెర్ ఆర్ అదర్ రీజన్స్ లైక్ డ్యూ టు అదర్ డిసీజెస్ వీ విల్ హ్యావ్ మోర్ వల్నరబిలిటీ, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ రిలేటెడ్ కానీ అదర్ వేరే. అందుకే ఇక్కడ చూసారంటే డీవార్మింగ్ అన్నారు. డీవార్మింగ్కి దీనికి సంబంధం ఏంది అనుకుంటాం, మనకు తెలియదు. బట్ డీవార్మింగ్ వల్ల మన న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం రావచ్చు. ఐరన్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నా ఐరన్ ఇది నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే దీంట్లో టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ స్పెసిఫిక్. బట్ పాయింట్ ఏంటంటే ఒక డిసీజ్ అనీమియా ముక్త్ భారత్, అట్లీస్ట్ దాని మీనింగ్ తెలిసినప్పుడు అనీమియాని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం, వీ వాంట్ టు ఎరాడికేట్ అన్నప్పుడు ఇట్ బికమ్స్ ఆర్ పాసిబుల్ మెజర్స్ అనేది ఎంత బ్రాడ్గా తీసుకుంటే అంత బ్రాడ్గా తీసుకోవాలి. సో ఇన్ దట్ వే లైక్ దిస్ ఇస్ రెట్రోస్పెక్టివ్ లెర్నింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు లెర్న్ సమ్ క్వశ్చన్స్ ఇన్ దట్ వే. సో నాన్ న్యూట్రిషన్ కాజెస్ అనేవి ఉంటాయని అర్థమైంది. సో తర్వాత అలా చూసుకోవాలి, ఎందుకంటే ఇది చూసినప్పుడు ఇది ఇన్కరెక్ట్ మార్క్ చేస్తే ఇది కూడా నాన్ న్యూట్రిషనల్ కాజే కదా, అక్కడ ఎందుకు అనిపించింది. సో ఇంత థింకింగ్ అనేది ఆ ఎన్వైరన్మెంట్ లో ఎక్కువ ముందు బాగా ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేస్తే రాదు. స్టిల్ పీపుల్ డూ మిస్టేక్స్. అగైన్ యూ హ్యావ్ టు క్రాస్ కట్ ఆఫ్, నాట్ స్కోర్ ఎవ్రీ క్వశ్చన్. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఈ ఒక్క క్వశ్చన్ ఇది కూడా చూస్తే Non-nutrition causes negative pockets or focus. But malaria, hemoglobinopathy, sclerosis. Where is fluorosis? Where is anemia? Where is hemoglobinopathy? ఈవెన్ ఐ డోంట్, ఐఎమ్ సారీ, బట్ ఈవెన్ అది స్పెసిఫిక్ డీటెయిల్స్ లోకి వెళ్తే తెలిసేది. అగైన్ టూ స్పెసిఫిక్, ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ క్వశ్చన్. ఇది నేను ఎవరిని కరెక్ట్ చేయడం చూడలేదు యాక్చువల్గా క్వశ్చన్. నేను నా ఫ్రెండ్స్ లో అట్లీస్ట్ ఎవ్రీ వన్ మార్క్ ఓన్లీ 2 or only all 4. My suggestion, don't overthink such questions. Iron supplements. See, after reading this, prophylactic కాల్షియం సప్లిమెంటేషన్ మెయిన్ ఏం సప్లిమెంట్ వస్తుంది, దాని నుంచి కాల్షియం వస్తుంది. కానీ అనీమియా ముక్త్ భారత్ ఏంది, అనీమియా ఎలా అంటే ఐరన్ డెఫిషియన్సీ కదా మెయిన్ గా. ఐరన్ డెఫిషియన్సీలో కాల్షియం మేజర్ సప్లిమెంట్ అవ్వదు కదా, ఇట్ కెన్ బి మైనర్ సప్లిమెంట్. సమ్ పార్ట్ ఆఫ్ కాల్షియం, సమ్ కాల్షియం కెన్ బి గివెన్ త్రూ సప్లిమెంటేషన్, బట్ మేజర్ సప్లిమెంటేషన్ అయితే కాదు కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే తప్పు అనుకుంటున్నాను అంటున్నా. ఎగ్జామ్ లో తప్పనే అనుకుంటారు, చాలా మంది తప్పు అనుకుంటారు, చాలా మంది ఓన్లీ 2 మార్క్ చేస్తారు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, టూ మచ్ స్పెసిఫిక్ డీటెయిల్స్. ఈ స్కీమ్ మొత్తం చదివితే ఎవ్రీ స్మాల్ డీటెయిల్ అడిగాడు వాడు, మేజర్ డీటెయిల్స్ పెట్టల, ఓన్లీ మేజర్ థింగ్ డీటెయిల్ ఇదే పెట్టాడు, అది తప్పు పెట్టేశాడు వాడు. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ క్వశ్చన్ టు సాల్వ్ ఇన్ ఎగ్జామ్ సెట్టింగ్. ఐ డోంట్ see, I'm saying this because such questions will come. You have to take risk and attempt, and sometimes you have to lose marks. Probably. సో ఎందుకంటే అలా రిస్క్ తీసుకోవాలి, రిస్క్ తీసుకుంటుంటేనే ఛాన్స్ పెరిగిద్ది. ఇలా ఎన్నో క్వశ్చన్స్ రిస్క్ తీసుకుంటుంటాము, అక్కడ మార్క్స్ వస్తుంటాయి. సో డోంట్ గెట్ మీ రాంగ్ వెన్ ఐ సే ఇది మీరు రాంగ్ పెడతారు అని కాదు, పెట్టాల్సి అది అవుతుంటుంది. అగైన్ see, there is no perfect technique, because if I say one from this context, you should also mark this one as wrong. That's the issue. So ఇది చూడంగానే టూ స్పెసిఫిక్ అనిపిస్తుంది. ఈ ఫ్లోరోసిస్ మార్చి ఉండొచ్చు, మలేరియా తీసేసి ఉండొచ్చు, బికాస్ ఇట్స్ వెరీ వెరీ డీప్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ద క్వశ్చన్. స్కీమ్ లో కానీ అనీమియా ముక్త్ భారత్ అని మీరు PT 365లో చదివినాక నేను డీటెయిల్స్ ఉండవు, యాక్చువల్గా పక్కా ఉండవు ఆ ఇయర్ కాదు.
సో ఆ ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ క్వశ్చన్ టు సాల్వ్ ఇన్ ఎగ్జామ్ సెట్టింగ్. సో మై ఇంటెన్షన్, ఇఫ్ ఐ సే ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సాల్వ్ ఇన్ ఎగ్జామ్ సెట్టింగ్. సమ్ క్వశ్చన్స్ కెన్ బి సాల్వ్డ్ ఆఫ్టర్ లెర్నింగ్, అండర్స్టాండింగ్, హైండ్ లో. బట్ ఈ క్వశ్చన్ హైండ్ లో కూడా నేర్చుకున్నా చాలా కష్టం సాల్వ్ చేయడం, ఎందుకంటే ఇట్ హాస్ టూ మెనీ స్పెసిఫిక్ డీటెయిల్స్ అండ్ ఓన్లీ దిస్ స్టేట్మెంట్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ ఎలిమినేట్. అండ్ ఇది కూడా ఏంటంటే బ్లడ్ రిలేటెడ్, చైల్డ్ తగ్గిద్ది అనుకోని మేబీ యూ కెన్ మార్కెట్ కరెక్ట్, చూడంగానే అనిపించింది అయ్యి ఉండొచ్చులే అని, బికాస్ ఇట్ ఫెల్ట్ పాజిటివ్. డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, కార్డ్ క్లాంపింగ్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ కార్డ్ క్లాంపింగ్ అంటే సంథింగ్ స్టెమ్ సెల్స్ కోసం అని నేను అనుకున్నా ఆ టైంలో. నాకు అదొక్కటే థాట్ వచ్చింది, ఎందుకంటే కార్డ్స్ లో ఉండే స్టెమ్ సెల్స్ స్టోరేజ్ వల్ల ఫ్యూచర్ లో రకరకాల డిసీజెస్ కి కరెక్ట్ మీ ఫైరం నాకు తెలిసినంత నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో స్టెమ్ సెల్ స్టోరేజ్ రకరకాల డిసీజెస్ లో ఏది వచ్చినా హెల్ప్ అవుతుంది అన్న ఒక్క రీజన్ తో దిస్ ఈస్ కరెక్ట్ అనేసుకున్నా. ఈ రెండు స్టేట్మెంట్స్ దగ్గర అయిపోయింది. ఈ రెండు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఇన్ ఎగ్జామ్. అంటే కార్డ్ క్లాంపింగ్ అంటే జస్ట్ బేసిక్ ఐడియా ఉంది కాబట్టి, ఆర్ కార్డ్ క్లాంపింగ్ ఐడియా లేకపోయినా స్టెమ్ సెల్స్ తీసుకుంటారు. ఈ మధ్య చిల్డ్రన్ కి చాలా మంది పేరెంట్స్ దే ఆర్ స్టోరింగ్ దేర్ చిల్డ్రన్స్ స్టెమ్ సెల్స్ వైల్ డ్యూరింగ్ బర్త్. ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన టిష్యూస్ కోసం కానీ దేనికోసమైనా కానీ లైక్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. లాస్ట్ 10-15 years నుంచి ఈ ట్రెండ్ అబో మిడిల్ క్లాస్ పీపుల్లోకి వచ్చింది, నేను అబ్జర్వ్ చేశాను. సో అది కరెక్టే, కానీ మలేరియా, ఫ్లోరోసిస్ ఇది malaria endemic pockets అయితే ఉన్నాయి సార్ కంట్రీలో, బట్ విత్ స్పెషల్ ఫోకస్ దే ఆర్ యాడింగ్ సంథింగ్ టు యు ఆర్ మేకింగ్ ఇట్ అంతే. అదే అది కరెక్ట్ అనేది అయ్యుండొచ్చు, బట్ థింక్ ఇన్ ఎగ్జామ్. మనం ఇక్కడ వరకు వదిలేసి ఉంటే ఈజీ ఓకే అనుకునేవాడిని, ఎందుకంటే కొన్ని ఎండమిక్ ఏరియాస్ రీజనల్ స్పెసిఫిక్ గా లైక్ ఇన్ సమ్ స్పెసిఫిక్ ట్రైబ్స్ లో కానీ ఆర్ సమ్ డ్యూ టు సమ్ స్పెసిఫిక్ వెదర్ కండిషన్స్ వల్ల కొన్ని కండిషన్స్ వస్తుంటాయి. ఇక్కడ వరకు ఈజీగానే ఉంది, కానీ ఇన్ని డిసీజెస్ ఇచ్చినప్పుడు you will think there is a chance of manipulation. ఇది యూజువల్ థాట్ ప్రాసెస్ మంది, బట్ దే వెంట్ అహెడ్ అండ్ అందరు ఇలా అనుకొని తప్పు పెడతారని వాడికి తెలిసి వాడు కరెక్ట్ స్టేట్మెంట్ పెట్టాడు అక్కడ. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ టాక్లింగ్. సి ఇది PYQ స్ట్రాటజీలో ఈ 3 స్టేట్మెంట్ వరకు ఎట్టొకటి పెడతాం, ఓన్లీ 2 అందుకే చాలా మంది పెట్టారు నాకు తెలిసిన వాళ్ళు. కొందరు ఓన్లీ 4 పెట్టేశారు, ఈ 3 కరెక్ట్ ఎట్లా అనుకుని పెట్టారు. ఓన్లీ 2 చాలా మంది పెట్టారు, బికాస్ కన్సిడరింగ్ PYQs ఈ స్టేట్మెంట్ యూజువల్లీ తప్పైద్ది అని. బట్ అగైన్ దే కౌంటర్డ్ బికాస్ బై గివింగ్ సో మెనీ స్పెసిఫిక్ డీటెయిల్స్ దే గేవ్ ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇంటెన్షనల్ అక్కడక్కడ ప్లాన్ చేస్తున్నాడు, బికాస్ పీపుల్ ఆర్ స్కోరింగ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అని అవని ఇంత డీటెయిల్స్ ఇస్తే రాంగ్ అని కొట్టేయండి అని జరుగుతున్నాయి. సో మై సేస్ యూ కెన్ స్టిల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా యూ కెన్ స్టిల్ స్టిక్ టు దట్, ఎందుకంటే 10లో 7-8 times స్టిల్ అదే వర్క్ అవుతుంది, 2-3 times ఇలా జరుగుతున్నాయి. బట్ తగ్గుతుంది, బట్ యూ హ్యావ్ టు వైడ్ యువర్ స్ట్రాటజీ. అంటే జస్ట్ దీంతోనే కాకుండా అండర్స్టాండ్ చేసుకోవడం, మోర్ వైడర్ రీడింగ్, మోర్ క్వశ్చన్ సాల్వ్ చేయడము, మోర్ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్, జనరల్ అవేర్నెస్ పెంచుకోవడము. దాని నుంచి యూ కెన్ థింక్. ఈ క్వశ్చన్కి మాత్రం చాలా కష్టం థింక్ చేయడం, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సింపుల్ క్యాంపెయిన్, అదే వెరీ కామన్ నోన్ క్యాంపెయిన్ కాదు, వెరీ లెస్ నోన్ క్యాంపెయిన్ అది. సో అందువల్ల ఇంకొక ఛాలెంజ్ ఉంది అక్కడ. 53 కార్బన్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ automobiles and aircrafts. Carbon fibers once used cannot be recycled. No, there's nothing. It's a simple question. Again, think only ante once used cannot be recycled. Very modern, latest technology. If it is not recyclable or there is no chance of recycling, we won't promote sustainability. Again, 54. Detection of car collision or crash, which results in deployment of airbags almost instantaneously. Detection of accidental free fall of a laptop towards the ground, which results in immediate turning off of the hard drive. Detection of the tilt of the smartphone, which results in the rotation of display between portrait and landscape mode. So accelerometer
ఒక రఫ్ ఐడియా ఉంటే ఈజీగానే పెట్టచ్చు, తెలియకపోయినా ఛాన్స్ ఉంది. ఎందుకంటే యాక్సెలరోమీటర్ ఈజ్ టు ఐడెంటిఫై ద డైరెక్షన్ అండ్ యాక్సెలరేషన్ ఆఫ్ యువర్ ఫోన్, డైరెక్షన్ కూడా. అందుకే ఇది. What comes to my mind is car and hands. కార్ అండ్ ఫోన్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ హ్యాంగ్ అవుతుంటే గ్రావిటీ, బేస్డ్ ఆన్ గ్రావిటీ. యాక్సెలరోమీటర్ అనగానే స్పీడ్ క్యాలిక్యులేషన్ అని అనుకుని ఈ రెండు ఖచ్చితంగా పెడతాము ప్రాబబ్లీ. ఇది డౌట్ రావచ్చు, యూ కెన్ హ్యావ్ డౌట్ సర్టన్లీ, బట్ యాక్సెలరోమీటర్ అంటే నాట్ జస్ట్ ఐడెంటిఫైయింగ్ ద డైరెక్షన్, ఎందుకంటే ఇట్ ఐడెంటిఫైస్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రావిటీ. సో అందువల్ల సో ఇలా ఉందంటే గ్రావిటీ కిందకి, అప్పుడు ఎప్పుడు పోర్ట్రేట్ వస్తుంది, ఇలా ఉందంటే ల్యాండ్స్కేప్, గ్రావిటీ యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో ఆ డైరెక్షన్ వల్ల తెలుస్తుంది. సో ఇట్ ఇన్వాల్వ్స్ అంటే ఐ థింక్ మెనీ పీపుల్ హ్యావ్ ఐడియా, లైక్ స్మార్ట్ ఫోన్ ప్రతి దాంట్లో యాక్సెలరోమీటర్ ఉంది అన్నప్పటి నుండి. సో మీకు ఇంకేమైనా మీకు అనిపిస్తుందా దీని నుంచి? యు గైస్ హ్యావ్ ఎనీథింగ్, మీకేమైనా థాట్ వచ్చిందా? బికాస్ దిస్ ఎ టెక్నికల్ క్వశ్చన్ అండ్ ఐ హ్యావ్ ఫెయిర్ ఐడియా, అట్లీస్ట్ ఐడెంటిఫై చేయడానికి ఆన్సర్. సియా ఆల్ ద అబవ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా అనుకున్నావు అంటే అంటే నీకు ఎందుకు అనిపించదు? ఏ స్టేట్మెంట్ కరెక్ట్, మిగతా ఎందుకు రాంగ్ అనిపించు? సిఏ ఆల్ ద అబవ్. ఓకే, యాక్సెలరోమీటర్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్లీ కార్ క్రాష్, కొలిషన్, యాక్సెలరేషన్, డీసెలరేషన్ అనిపిస్తుంది. ఇది కూడా వెరీ స్పెసిఫిక్ అప్లికేషన్ యాక్చువల్లీ, బట్ పర్పస్ అదే. సి నువ్వు వర్డ్స్ ఎవ్రీథింగ్ ఆ వర్డ్ ని చూడకు, కాంటెక్స్ట్ లోకి అప్లై చేయి అంటున్నా. ఇమీడియట్ టర్నింగ్ ఆఫ్ కాకుండా 1 minute తర్వాత టర్న్ ఆఫ్ అయితే పడిపోద్ది కదా, పగిలిపోద్ది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఇన్స్టాంటేనియస్ ఎయిర్ బ్యాగ్స్, ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ట్రిగ్గర్ అవ్వకపోతే ఏమైంది? మనం పోతాం, హెవీ డ్యామేజ్ తర్వాత మనం పోతాం. సో దట్స్ ద పాయింట్, యూ నీడ్ వెరీ క్విక్ రెస్పాన్స్ కదా. సో నువ్వు ఇమీడియట్ అన్న వర్డ్ ని ఒట్టి ఇమీడియట్ అని ఉంది కదా అని చెప్పి నువ్వు చూడకు, థింక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఈ వర్డ్స్ చూసి నో ఉంది, ఎక్స్ట్రీమ్ ఉంది, అది కాదు. ఎక్స్ట్రీమ్ అవన్నీ తర్వాత ఆలోచించండి, బట్ థింక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఇలా పడిపోతుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 0.5 సెకండ్ కూడా తీసుకోదు కింద పడిపోవడానికి. అంటే వెంటనే ఆగిపోకపోతే లైక్ వెరీ ఫాస్ట్ గా డెసిషన్ తీసుకొని అది ఇప్పుడు ఇమీడియట్ టర్నింగ్ ఆఫ్ అది అవ్వకపోతే డ్యామేజ్ అయ్యింది కదా. దట్ ఈస్ ద ఇంటెన్షన్. సేమ్ గోస్ విత్ కార్ ఎయిర్ బ్యాగ్స్. విత్ ఇన్ 0.6 సెకండ్, ఐ థింక్ 0.6 సెకండ్ 0.7 సెకండ్స్ లో డిప్లాయ్ అవుతాయి ఎయిర్ బ్యాగ్స్, లెస్ దెన్ సెకండ్. ఇంకా ఫాస్ట్ గా అవుతాయి కొన్ని కార్స్ లో, 0.3 సెకండ్స్ లో డిప్లాయ్ అయిపోతాయి. సో అంత ఫాస్ట్ గా డిప్లాయ్ అవ్వకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ యాక్సెలరోమీటర్ అండ్ 2-3 సెకండ్స్ తర్వాత ఎయిర్ బ్యాగ్స్ వస్తే నాకేం లాభం? డ్యామేజ్ నాకు జరగాల్సింది జరిగిపోద్ది. సో ఇట్స్ నాట్ లైక్ ఇమీడియట్. ఈ వర్డ్స్ జస్ట్ ఆ వర్డ్ ని చూసి స్ట్రెస్ చేయకండి. ఫస్ట్ రీడ్ ద స్టేట్మెంట్, డస్ ఇట్ మేక్ సెన్స్, దెన్ ఇక్కడ ఇన్స్టంటేనియస్ అప్పుడు ఈ కాంటెక్స్ట్ లోకి రా. యూ ప్రాక్టీస్, యూ విల్ ఫైండ్ మోర్ క్వశ్చన్స్. ఎందుకంటే ఫస్ట్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఎందుకే ఒకప్పుడు ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే జస్ట్ ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్, బట్ పీవైక్యూ టెక్నిక్స్ వాడు వెంటనే ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉందని చెప్పి కొట్టేస్తున్నారు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్ ఎనీమోర్. ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉందంటే ప్రతిది ఎక్స్ట్రీమ్ వర్డ్ ఏం కాదు. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్. ఇన్ ద కాంటెక్స్ట్, అందుకే నాలెడ్జ్ పెంచుకోమని చెప్తున్నా. బీ వైడ్ గా ఉండాలి. యువర్ థింకింగ్, థింక్ అనేది. ఇప్పుడు మీరు థింక్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ దెన్ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ థింగ్. ఇప్పుడు నాకు ఇది పడిపోయినప్పుడు ఇన్స్టెంట్గా ఆగిపోవాలి, లేకపోతే వేస్ట్. సో అలా చెప్తున్నాను నేను. సో థింక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా అడ్వాన్స్ అయ్యారు యాక్చువల్లీ. దే విల్ పుట్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్, బట్ ఇట్ కెన్ స్టిల్ బి కరెక్ట్ స్టేట్మెంట్. సో కాల్డ్ ఎక్స్ట్రీమ్ వర్డ్ వాట్ యువర్ థింకింగ్ అర్లియర్. అవి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనేవి మనం ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకున్నాం. యూపీఎస్సీ వాడు అది ఎక్స్ట్రీమ్ వర్డ్ అనుకొని ఇవ్వలేదు. వాడికి ఆ స్టేట్మెంట్లో తప్పు చేశాడు, అలా వర్డ్ పెట్టేసి అంతే. ఆ వర్డ్ ఉన్న ప్రతిదీ రాంగ్ అని కాదు. సో యూ హ్యావ్ ఇది అర్థం. ఇలా ఎవాల్వ్ అంటే దిస్ ఇస్ హౌ ఇట్ ఎవాల్వ్డ్ ఇన్ లాస్ట్ 3-4 years. 2021 దాకా ఇవన్నీ డైరెక్ట్ గా అప్లై అయిపోయాయి. 2020 దాకా, 2021 దాకా. ఆ తర్వాత నుండి ఇలా అప్లై అవ్వడం ఈజీగా అవ్వట్లా. అంతకుముందు 10 out of 10 అప్లై అయిపోయాయి, 9 అయినా 10 అయినా అప్లై అయిపోయాయి. ఇప్పుడు అలా కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, కాంటెక్స్ట్ లోకి రావాలి. Because if it is that easy,
వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సెలెక్టింగ్? ఆ టెక్నిక్స్ ఎందుకంటే చదువుకోవడం ఎందుకు ఇంకా? సో దట్స్ వాట్ దే వాంట్, దే ఆర్ ట్రై టు డూ. ఇది కూడా డెస్ఫర్ చేస్తారు, ఇది కూడా క్రాక్ చేసి నెక్స్ట్ మేబీ ఇంకో 3-4 years తర్వాత ఇంకేమైనా ఎవాల్వ్ అయింది. వీ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఎగ్జాక్ట్లీ. చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 3 మ్యాచింగ్స్ ఇచ్చాడు సర్ప్రైజ్ కాదు, ఐ నో ఇట్ విల్ కమ్, బట్ CDS లో వచ్చింది ముందు, సో అందువల్ల వస్తుంది అనుకున్నా వచ్చింది. సో దే విల్ డూ సంథింగ్ న్యూ ఎవ్రీ ఇయర్. నేమ్స్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్, biofilters. 55. With reference to the role of biofilters in recirculating aquaculture system, consider the following statements. Biofilters provide waste treatment by removing uneaten fish feed. Biofilters convert ammonia present in the fish waste to nitrate. Biofilters increase phosphorus as nutrient for fish in water. ఏ స్టేట్మెంట్ రాంగ్ అంటారు? సెకండ్ వన్. థింక్ అగైన్. Bio, what is it? Role of biofilter. What do you understand by biofilter? From the name. Yeah, bio అంటే ఏంది ఇక్కడ? సో నేను చెప్పాను ఇలా ఇప్పుడు బయోఫిల్మ్స్, బయోఫిల్టర్, బయోమెంబ్రెయిన్ ఇలా ఏదైనా ఉందంటే it's some filtering system which has some biological organisms inside it, which will do certain function as దాన్ని బట్టి. సో ఇప్పుడు సేమ్ ఫిల్టర్స్ అంటే ఏంది? మనకి సంథింగ్ వీ వాంట్ టు రిమూవ్ సంథింగ్ అండ్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక మొత్తం కాంబినేషన్ మొత్తం కాంప్లెక్స్ వాటర్ అవ్వచ్చు, చెత్త తీసేసి మనకి ప్యూర్ వాటర్ రావాలి అని. సో బేసిక్గా వీ ట్రై టు రిమూవ్. ఫిల్టరింగ్ అంటే ఫిల్టరింగ్ అవుట్ అనేది తగ్గించడానికి, ఏదైనా తీసేయడానికి చేస్తాం. సో ఫస్ట్ వన్ రియల్లీ మేక్ సెన్స్. సింప్లీ ప్రొవైడ్ వేస్ట్ ట్రీట్మెంట్ బై రిమూవింగ్ అన్ఈటెన్ ఫిష్ ఫీడ్. ఇట్స్ వెరీ సింపుల్ బికాస్ ఇట్స్ ఎ ఫిల్టర్, వెరీ మచ్ పాసిబుల్ చేయొచ్చు. సి అగైన్ ఇట్స్ ఎ పాసిబిలిటీ. యూ మైట్ హావ్ నెవర్ హర్డ్ అబౌట్ ఇట్, బట్ బేస్డ్ ఆన్ నేమ్ అండ్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటే ఇది సమ్ చేపల చెరువుల మ్యాటర్ ఇది. సో అక్కడ జరిగేది. సో బయోఫిల్టర్స్ వాడుతున్నాడు, వేస్ట్ ట్రీట్మెంట్ చేసి అన్ఈటెన్ ఫిష్ ఫీడ్, ఫిల్టర్ కాబట్టి తీసేయచ్చు. లైక్ ఇట్స్ వెరీ మచ్ పాసిబిలిటీ బేస్డ్ ఆన్ ద నేమ్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎనీ డౌట్. ఐ థింక్ యూ డోంట్ ఉండకూడదు. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్కి రండి. బయోఫిల్టర్స్ కన్వర్ట్ అమోనియా ప్రెసెంట్ ఇన్ ఫిష్ వేస్ట్ టు నైట్రేట్. దిస్ ఈస్ ఎ ట్రిక్కీ స్టేట్మెంట్. కన్వర్ట్ చేస్తుందా చేయదా అనేది డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ రిమూవ్ చేయట్లేదు, ఫిల్టర్ చేయట్లేదు అని. బట్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఇట్స్ బయోఫిల్టర్. సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు, సమ్ మైక్రో ఆర్గానిజం, సమ్ కెమికల్ ఏదో ఒకటైనా ఉండొచ్చు. ఇట్ విల్ హ్యావ్ సమ్ రియాక్షన్. సో ఇప్పుడు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కి నా అమోనియా రాగానే ఇట్ విల్ రియాక్ట్ విత్ ఇట్. ప్రాబబ్లీ పాసిబిలిటీ ఉంది. సో అలా థింక్ చేశాను. అలా థింక్ చేసి అక్కడ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చారు సార్. వేస్ట్ నుంచి రీసర్క్యులేషన్ అంటే మళ్ళీ ఇంకా యూజ్ అయ్యేలా. దట్స్ ఆల్సో వన్ ఐడియా. నైట్రేట్స్ అనేది మళ్ళీ మేబీ ఫర్టిలైజర్ లా యూజ్ అయిద్దేమో, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ ఛాన్స్ మేబీ అలా కూడా అనుకోవచ్చు. బట్ ఏంటంటే బయోఫిల్టర్స్ అనేది అలా ఉంటుంది. బట్ బయోఫిల్టర్స్ ఇంక్రీజ్ ఫాస్ఫరస్ యాజ్ న్యూట్రియంట్. యూజువల్లీ ఫిల్టర్ అలా ఇంక్రీజ్ చేయాలనుకుంటే వీ విల్ ట్రై టు ఇంట్రొడ్యూస్. మనం ఏదైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం, ఏదైనా చెరువులో కానీ ఏదైనా సిస్టంలో కానీ కొత్తగా కంటెంట్ ఇంక్రీజ్ అంటే ఏం చేస్తాము? కొత్తగా ఆ ఫాస్ఫరస్ మెటీరియల్ తీసుకొచ్చి యాడ్ చేస్తాం. కానీ ఇలా బయోఫిల్టర్స్ నుండి ఏదో తీసుకొచ్చి అది జస్ట్ దానిలో వెళ్తే వస్తుంది. వీ విల్ నెవర్ డూ దట్. ఎక్కడ అంటే థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బిజినెస్. ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తూ అలా ఆలోచించండి, ఎక్కడైనా వర్కౌట్ అవుతుందా? అండ్ ఫిల్టర్ అనే పేరు ఎందుకు ఉంటుంది అప్పుడు? సి అగైన్ వాడు ఇప్పుడు నైట్రేట్ కంటెంట్ ఇచ్చి ఉంటే అది కరెక్ట్ అయ్యిద్ది యాక్చువల్లీ, కానీ వాడు కావాలని ఇవ్వలేదు. సారీ అనుకోవచ్చు, అలా అనుకుంటారని. ఇది ఆల్ 3 కరెక్ట్ పెడతా, ఇలా ఇది చూసి ఇది పెడతారని వాడు అలా ఇచ్చాడు. దే జస్ట్ డోంట్ ఫ్రేమ్ సచ్ స్టేట్మెంట్స్ అంటున్నా. వాడు కావాలని తప్పించాడు అంటున్నా నేను. దట్ ఈస్ హౌ UPSC is framing language. They want you to think. They don't want you to know. They want you to think from the perspective of filter.
ఇక్కడ దే డోంట్ వాంట్ యూ టు నో. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ చేసింది కానీ దీనికి ఇంక్రీజ్ చేస్తుందని అనుకోవడం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ నైట్రేట్ యూ విల్ లింక్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ జస్ట్ అబౌట్ బయోఫిల్టర్స్ అంటున్నా. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ బయోఫిల్టర్స్ గురించి ఎవరికి తెలియదు చదివేదాకా, ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చదివేదాకా బయోఫిల్టర్ అనేది ఏమీ తెలియదు. బట్ వాట్ దే వాంట్ యూ టు నో ఇస్ వెదర్ యు ఆర్ అప్లయింగ్ యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. బయోఫిల్టర్ ఈ వర్డ్ నుండి ఈ సిస్టంలో ఏం చేయొచ్చు అని వాడికి తెలుసు, ఇది ఇంక్రీజ్ చేయదు అని తెలుసు. దట్స్ వై దే ఇంటెన్షనల్లీ ఫ్రేమ్, బికాస్ యూ మైట్ బి థింకింగ్ నైట్రేట్ చేస్తుంది కదా, నైట్రేట్ ఇంక్రీజ్ చేస్తే కరెక్టే అయింది యాక్చువల్గా ఆ స్టేట్మెంట్ అటని చెప్పి అది వాడు ఇస్తే ఇక్కడ ఇవ్వకుండా ఇలా ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ ఇవ్వకుండా వాడు ఈ స్టేట్మెంట్ బదులు వాడు ఇంక్రీజ్ నైట్రేట్ అంటే అది కరెక్ట్ అయిపోద్ది. అది కరెక్ట్ అవుతుంది ఎలా తెలుస్తుంది నీకు? తెలియదు మనకి, బికాస్ దే ఆర్ నాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. దే డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు నో ఇట్. కానీ అదే చెప్పాను కదా, ఫిల్టర్ అనేది యూజువల్లీ ఇట్స్ ఇంటెన్షన్ ఇస్ టు డిక్రీజ్. ఫిల్టర్ అనేది యూ వాంట్ టు ఎలిమినేట్. దే వాంట్ యూ టు థింక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. దే డోంట్ వాంట్ యూ టు నో, దే జస్ట్ వాంట్ యూ టు థింక్. బేసిక్ థింకింగ్. ఈ స్టేట్మెంట్ మీద థింక్ చేయండి. వేస్ట్ అంటే ఫిల్టర్స్ ఏంది, పర్పస్ ఏంది? యూ వాంట్ టు రిమూవ్ ద వేస్ట్ సమ్ ఫ్రమ్ ద మెటీరియల్ ఇట్స్ పాసింగ్ త్రూ ఇట్. అన్డిజైరబుల్ మెటీరియల్స్ తీసేసి సమ్ డిజైరబుల్ అవుట్కమ్ కావాలి. ఫిల్టర్ అంటే అది పర్పస్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఈస్ దే వాంట్ టు ఇంక్రీజ్ ద నైట్రేట్ కంటెంట్, దే వాంట్ టు రిమూవ్ అమోనియా. అమోనియా ఇస్ ఎ పొల్యూటెంట్. ఇక్కడ మీకు మ్యాథమెటికల్ గా చూసుకుంటే నైట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బట్ దట్ డజంట్ మీన్ దే వాంట్ టు ఇంక్రీజ్ నైట్రేట్. దే వాంట్ టు రెడ్యూస్ అమోనియా. దట్స్ వై దే ఆర్ కన్వర్టింగ్ ఇట్, దే ఆర్ ఫైండింగ్ ఏ వే. సో యూ హ్యావ్ టు అది చెప్తున్నా. సో ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ దిస్ వర్డ్. ఈ వర్డ్ ని వర్డ్ కాంటెక్స్ట్ లో ఈ కాంటెక్స్ట్ లో అప్లై చేస్తున్నారు అనేది. ఫిల్టర్ ఈజ్ నాట్ అబౌట్ టు ఇంక్రీజ్ ద కంటెంట్ ఇన్ ద సిస్టమ్, ఇట్స్ అబౌట్ టు ఎలిమినేట్. ఇక్కడ కూడా ఇట్స్ నాట్ ఇంక్రీజింగ్ నైట్రేట్, ఇట్స్ ఎలిమినేటింగ్ అమోనియా, ఇట్స్ రెడ్యూసింగ్ అమోనియా, డిక్రీజింగ్ ద కంటెంట్ ఆఫ్ అమోనియా. అందువల్ల నైట్రేట్ పెరుగుతుంది బికాస్ ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అగైన్ ఇక్కడ వాడు ఇంక్రీజ్ ఇన్ నైట్రేట్ అని ఇస్తే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యింది, కానీ దే డోంట్ గివ్ బికాస్ దే డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు నో ఇట్. ఏ స్టేట్మెంట్ ఇచ్చినా 90% ఆఫ్ ద క్వశ్చన్స్ దే డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు నో అన్లెస్ ఇట్స్ బేసిక్ క్వాలిటీ. బేసిక్స్ కాకుండా ఇలాంటి అన్నోన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తాయి అనుకోరు. బట్ సమ్ బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కానీ, బేసిక్ లాస్ ఆఫ్ నేచర్, బేసిక్ ఈవెంట్స్, బేసిక్ వర్డ్స్ నుంచి వచ్చే అండర్స్టాండింగ్ వల్ల మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా అని. ఐ హోప్ యూ గెట్ మీ. ఇక్కడ ఇది ఇట్ మైట్ లుక్ కన్విన్సింగ్ బట్ ఇట్స్ నాట్. వాడు కావాలనే ఇస్తాడట ఇది కన్ఫ్యూజ్ చేయడానికి, ఇలా చేయడానికి. నో, యూ షుడ్ థింక్ వాట్ దే ఇంటెండ్. అది ఇది ప్రాక్టీస్ మీద అర్థమైద్ది. ఇట్స్ నాట్ ఈజీ యాజ్ ఐ సే. But they don't have any mechanism for phosphorus enrichment and conversion అలాంటి వాటికి ఉండదు. ఓకే, Can నువ్వు అంత లిమిట్ చేసుకోకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే there is always a possibility to create new microorganisms. GMO, genetically modified ఏదైనా క్రియేట్ చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చేమో. అంటే GMO వాటర్ ట్రీట్మెంట్ యూస్ చేసారు పాపులర్ అంటే అనుకోవచ్చు, కరెక్టే. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే అది ఓన్లీ సాయిల్, మనం ఎక్కడ చదివాము అదంతా సాయిల్లో, ఓన్లీ సాయిల్లో ఉంటుంది. అవును, ఫాస్ఫరస్ సైకిల్ కరెక్ట్ అని చెప్పేది. అది సాయిల్ గురించి అంటే ఐ డోంట్ నో కంప్లీట్లీ అబౌట్ ద నేచర్ అని నేను అనుకుంటున్నా. ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ ఓపెన్ మైండ్. కరెక్టే నువ్వు చెప్పింది కూడా, బట్ ఇట్ అప్లైస్ టు ఓన్లీ లిమిటెడ్ ఆ ఏరియా వరకు వస్తుంది. బ్రాడ్ గా చూసుకునేటప్పుడు నేను దాన్ని కన్విన్స్ అవ్వట్లేదు. సో నా కన్విన్సింగ్ ఎక్కడ వస్తుందంటే ఫిల్టర్, బయోఫిల్టర్. విత్ సైన్స్, బట్ అగైన్ ఈ సిస్టంలోకి వచ్చింది, ఈ కాంటెక్స్ట్ లోకి వచ్చేసరికి అగైన్ దే వాంట్ యూ టు థింక్ అబౌట్ బయోఫిల్టర్స్. మై పాయింట్ ఈస్ వెరీ మచ్ బేసిక్ థింకింగ్ వాళ్ళకి కావాలి అనేది. ఎందుకంటే దీని గురించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మీకు తెలుస్తుందని. అసలు మనం ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు, అది ఎక్కడ చదువుండం కూడా కనీసం. వాట్ దే వాంట్ యూ టు ఇస్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు థింక్ బేసికల్లీ, ఫండమెంటల్ థింకింగ్ ఇది. సో ఇట్ మైట్ సౌండ్ కన్విన్సింగ్, బట్ దిస్ ఇస్ హౌ మెనీ పీపుల్ హ్యాస్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. బికాస్ ఇట్ డజంట్ ఇంక్రీజ్. ఫిల్టర్ పర్పస్ అనేది డిక్రీజింగ్, రిమూవింగ్. ఇక్కడ కూడా మీరు నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ నైట్రేట్ అనిపించచ్చు, కానీ ఇట్స్ అబౌట్ రిమూవింగ్ ద అమోనియా. ఇట్స్ నాట్ అబౌట్, ఇంటెంట్ ఈస్ నాట్ టు ఇంక్రీజ్ నైట్రేట్ కంటెంట్, ఇంటెన్షన్ ఈస్ టు రెడ్యూస్ అమోనియా కంటెంట్. సో యూ కెన్ రీడ్ బోత్ సైడ్స్.
ఇలా చూస్తే అలా, అలా చూస్తే ఇలా అనిపిస్తుంది. హాఫ్ గ్లాస్ ఫుల్, హాఫ్ గ్లాస్ ఎంటీ అలాగా. సో వర్డ్ పర్పస్ ఏంటి, దీని ఇంటెన్షన్ అలానే చూడాలి. సో ఇట్స్ ఎ లెసన్. ఐ వుడ్ సే ఇట్స్ ఎ లెసన్ హౌ టు లుక్ ఎట్ ఇట్ అనేది. ఓవర్ థింక్ చేయకండి, జస్ట్ ఈ పర్పస్ చూడండి, దీన్ని చూడండి, ఒకటే అదే లైన్ లో థింక్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఉండొచ్చు అని అనిపించచ్చు ఇట్లా చెప్తున్నారు అని, బట్ దట్ ఈస్ హౌ ఇట్స్ వర్కింగ్. అదే ఈ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఇది కావాలని లింక్ వేసినట్టు ఉంటుంది. నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్ అని. ఇట్స్ అబౌట్ రెడ్యూసింగ్ అమోనియా, నాట్ ఇంక్రీజింగ్ నైట్రేట్. 56. I left this question in examination actually. So I never heard about Cepheids and nebulae. Nebulae అంటే ఎగ్జాక్ట్ గుర్తులేదు. Yeah. 56. పల్సర్స్ అంటే యాక్చువల్లీ ఫాస్ట్ మూవింగ్, ఫాస్ట్లీ హెవీ న్యూట్రాన్ స్టార్స్ అని గుర్తు. డ్వార్ఫ్ స్టార్స్ కాదు, పల్సర్స్ అని ఉంటాయి. న్యూట్రాన్ స్టార్స్ అని ఇది కాదు, కరెక్ట్ కాదా? ఏది కరెక్ట్ యాక్చువల్లీ? థర్డ్ వన్ కరెక్ట్ కదా. ఐ నో ఓన్లీ దిస్ యాక్చువల్లీ. నాకు ఈ రెండు తెలియదు, అందుకే వదిలేసాయి క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే ఓకే. యా, నెబులా అంటే ఆఫ్టర్ బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ స్టార్ కదా. యా, స్వాప్. సో అగైన్ ఇప్పుడు మన ట్రెండ్ చూస్తే, అట్లీస్ట్ ఐ నో దిస్, ఏదో దే షుడ్ ఎక్స్చేంజ్ ఆర్ కరెక్ట్ అవ్వాలి. సో 1 and 3 అవ్వచ్చు, కానీ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కంప్లీట్లీ ఇది ఒకటి కంప్లీట్లీ ఇచ్చేసి ఇది సేమ్ కరెక్ట్ కూడా ఇస్తున్నారు. దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే వాంట్ టు కన్ఫ్యూజ్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఐ థింక్ ఇది మీకు నాలెడ్జ్ అయితే ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్స్, నాకు గుర్తురాలి యాక్చువల్గా టర్మ్స్ అయితే అప్పుడు. సో ఐ చోస్ టు లీవ్ ఇట్. బట్ ఈస్ దర్ ఎనీ వే? Neutron star, giant clouds of space, stars which brighten and dim periodically. I think basic knowledge తెలుసుంటేనే పెడతారు. I don't think there is any clear information to. Answer is only one. ఇది కరెక్ట్ ఇచ్చాడు వాడు. $57. ఎలా థింక్ చేయొచ్చు, ఎలా వచ్చారు? ఇప్పుడు ఫ్యాక్ట్, అప్పుడు అసలు దీని గురించి ఎప్పుడు వినలేదు. హౌ కెన్ యూ మార్కెట్ యాజ్ జపాన్? ఐ వాంట్ టు డిస్కస్ అండర్లయింగ్ అప్రోచ్. ఇఫ్ యూ నో, అంటే మీరు ఎక్కడైనా తర్వాత న్యూస్ లో చదువుంటే ఇట్స్ ఆల్ బికాస్ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీరు హైండ్ సైట్ లో చదువుంటారు ఎక్కడన్నా. అవును, ఎవరెవరికి నావిగేషనల్ సిస్టమ్స్ ఉన్నాయంటే లైక్ యుఎస్ఏ, రష్యా, చైనా, యూజువల్లీ 3 కంట్రీస్ ఉంటాయి. ఇండియా రీసెంట్ కాదు, ఒక 7-8 years అయింది. సో నావిక్ అంటారు. బట్ కన్సిడర్ ఫ్రమ్ ద ఆప్షన్స్, నేను ఎలా అప్రోచ్ అయ్యానంటే ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. అంటే ఇండియా లాస్ట్ 7-8 years లో చేసింది. అండ్ యూ నీడ్ లాట్ ఆఫ్ స్పేస్ అడ్వాన్స్మెంట్ ఇన్ శాటిలైట్ లాంచ్ చేయాలంటే. అలాంటిది ఆస్ట్రేలియా, యూ నెవర్ హియర్ అబౌట్ ఆస్ట్రేలియా లాంచింగ్ సంథింగ్. కెనడా కూడా అంతే. మోర్ నాసా, చైనా, రష్యా, సమ్ టైమ్స్ ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్లీ, ఈ రెండు ఎప్పుడు వినము. యా, యువర్ రైట్. ఇజ్రాయెల్ అండ్ జపాన్ లో కన్ఫ్యూజ్ అవుతాము. నేను కూడా కొంచెం ఆలోచించి ఇజ్రాయెల్ వైపు కొంచెం టిల్ట్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇజ్రాయెల్ హ్యాస్ హై సెక్యూరిటీ ఇష్యూస్. వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు. ఇది కూడా చేశారా అని అనుకున్నా. బట్ దే కంప్లీట్లీ రిలై ఆన్ GPS అండ్ బట్ అలా అది కరెక్ట్ అనిపించింది. ఇట్స్ ఎ పాసిబిలిటీ. బట్ వాళ్ళ ఓన్ చేసుకోవాల్సినంత లాంచ్ చేయాలంటే నేను వేరే వాళ్ళ మిషన్స్ ఎప్పుడు వినలేదు. లైక్ హౌ ఐ హర్డ్ అబౌట్ జపాన్ లాంచింగ్ వేరియస్ శాటిలైట్ మిషన్స్, జాక్సా. నేను కెనడా వినలేదు, ఆస్ట్రేలియా వినలేదు. బట్ వాళ్ళకి ఆ నీడ్ లేదు, ప్రాబ్లం లేదు. బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ నాటో అండ్ US తో గుడ్ రిలేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి నడుస్తుంది. ఇజ్రాయెల్ కూడా అలానే ఉంది. అండ్ నేను జపాన్ కి ఎక్కువ విన్నాను.
బోత్ ఆర్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అండ్ సెక్యూరిటీ నీడ్స్ వీళ్ళకు ఉన్నాయి. స్పేస్ టెక్నాలజీకి వచ్చి జపాన్ ఈస్ అడ్వాన్స్డ్ బికాస్ యూ విల్ హియర్ అబౌట్ జపాన్ డూయింగ్ లాట్ ఆఫ్ స్పేస్ మిషన్స్. మన ఇండియా ఇస్రో కొలాబరేషన్స్ ఉన్నాయి, జాక్సా నాసా కొలాబరేషన్స్ ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ స్పేస్ కొలాబరేషన్స్ ఎక్కడ వినము. సో నాకు ఇద్దరిలో నీడ్ ఎవరికి ఉందంటే నేను ఇజ్రాయెల్ నీడ్ ఉందంట, కానీ యాక్చువల్గా చేసింది జపాన్ బికాస్ దే హ్యావ్ మోర్ స్పేస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో ఈ టూ దగ్గరకు వచ్చేసాను. యాక్చువల్లీ ఇది ఫ్యాక్ట్, ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఫ్యాక్ట్ ఎర్లియర్ ఇన్ ద ఎగ్జామినేషన్, బట్ ఈ రెండు అయితే వీళ్ళకి అంత అవసరం లేదనిపించింది. అండ్ స్పేస్ గురించి కూడా ఎప్పుడు వినలేదు. అవసరం వీళ్ళకు ఉంది కానీ స్పేస్ వీళ్ళకు ఉంది, సో ఛాన్స్ వీళ్ళకే ఎక్కువ ఉందని చెప్పి వచ్చాను. సో పర్పస్ ఆలోచిస్తే ఎందుకు శాటిలైట్ మనం ఎందుకు చేసాం అసలు? ఫస్ట్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అనేది మనం చాలా హైప్ ఇచ్చాం అప్పుడు. 3 జియో స్టేషనరీ శాటిలైట్స్, 4 జియో సింక్రోనస్ శాటిలైట్స్, 7 satellite constellation, 1500 kilometers from the border of Indian geographical boundary. ఇవన్నీ ఉన్నాయి కవర్ చేస్తాం. నావిక్ డజంట్ హ్యావ్ గ్లోబల్ కవరేజ్, వెరీ లిమిటెడ్ రీజనల్ కవరేజ్. సో ఇండియా ఇస్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ దట్ యాక్చువల్లీ. సో సారీ ఓకే, నాకు ఫాలో అవ్వలేదు, బట్ ఐ థింక్ లుక్ ఎట్ ఇట్. ఎందుకంటే దే ఆస్క్డ్ అబౌట్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, సో దే కెన్ ఆస్క్ అబౌట్ అగైన్ ఫర్దర్ గా ఇండియా రీసెంట్ డెవలప్మెంట్ ఏంది నావిక్ లో. నావిక్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుసుకోండి ముందు. ఇప్పుడు ఫోన్స్ లో కూడా నావిక్ ఫోన్స్ వస్తున్నాయి మనకి. 1.5-2 years నుంచి స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా. యాపిల్ ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు ఎంఐ వాడు 1.5-2 years బ్యాక్ స్టార్ట్ చేశాడు, షామీ. సో అప్పటి నుండి వస్తున్నాయి కొన్ని ఫోన్స్. నాట్ ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్. జిపిఎస్ఏ ఉంది ఇంకా, సో నావిక్ ఇంకా రాలేదు. బట్ డూ లెర్న్ అబౌట్ వాట్ ఇండియా హ్యాస్ అండ్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్, వెరీ మచ్ డీటెయిల్స్ తెలుసుకోండి ఒకసారి. Again, question might come. So it's about, this is ballistic missiles or jet propelled heads up. Means swap చేశారు. I think ballistic cruise missiles. Yeah, it's an easy question. It's very much news లో ఉంది అండ్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లో బేసిక్ క్రూజ్ మిసైల్ బేసిక్ ఇది. అగ్ని అనేది అందరికీ తెలుసు మనకి, బాలిస్టిక్ ICBM అగ్ని 5 అండ్ బ్రహ్మోస్ is cruise missile. $59. It's very controversial. Yes. Gold mining, it's about regarding mercury pollution. Gold mining activity is a source of mercury pollution in the world. Coal based thermal power plants cause mercury pollution. There is no safe level of exposure to mercury. There is no safe level recommended by WHO actually. What is the answer? Only 2. Actually, exam context lo only 2 పెట్టేసి బయటకు వచ్చేసాం. Because see, first statement నుంచి వద్దాం. Gold mining activity is a source of mercury pollution in the world. There is a possibility, a little bit కొంచెం వచ్చినా it's a possibility. And we can't completely deny అన్ని వరల్డ్ లో ప్రతి దగ్గర గోల్డ్ మైనింగ్ లో ఎక్కడ మెర్క్యూరీ పొల్యూషన్ అవ్వట్లేదు అని. యూ కాంట్ డినై. కొంచెం వచ్చినా లైక్ ఉన్న వాటిలో 0.1% ఉన్నా ఇట్స్ ఎ సోర్స్. దే డిడ్ంట్ సే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ సోర్స్, ఇట్స్ ఎ సోర్స్ అంతే. సో యూ కెన్ మార్క్ ఇట్ కరెక్ట్ because there is no you can't counter that with a proof. So second statement, coal based thermal power plants cause mercury pollution. Very much basic thing about thermal power plants. Fossil fuels so sulfur dioxide కాకుండా mercury pollution అనేది పొల్యూషన్ లో చదువుతాము. శంకర్ ఐఎస్ బుక్ లో ఉంటుంది, PMF లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది ఇది. This is something if you read you will know. And this statement, this is actually correct, but UPSC considered it wrong and gave only 2. According to WHO, there is no safe level of exposure to mercury. అప్పుడు చూసినప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్లు ఆల్ 3 ఇచ్చాయి. సర్ప్రైజ్ అయ్యాం. నేను జస్ట్ థింక్ ఇన్ ఎగ్జామినేషన్ తెలియదు ఇది. అక్కడక్కడ కనిపించాయి, నేను అదే అనుకున్నా, నాకు అది తెలీదు. బట్ ఎగ్జామ్ లో థింక్ చేయండి, ఇంత లెవెల్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అండ్ రీసెర్చ్ లో ఒక కాంపౌండ్, ఒక ఎలిమెంట్
మనకి ఇప్పుడు యురేనియం సేఫ్ లెవెల్ ఉంది, ఆర్సెనిక్ ఉంది. ఎవ్రీ కాంపౌండ్ హ్యాస్ సర్టన్ లెవెల్ ఆఫ్ సేఫ్ లెవెల్. మనం కన్జ్యూమ్ చేసే వాటిల్లో కానీ ఆర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చేది. మెర్క్యూరీకి ఎందుకు ఉండదు? ఇట్ ఫెల్ట్ వెరీ కామన్లీ యూస్డ్. యాక్చువల్గా చాలా చోట్ల ఉంటుంది కాంపౌండ్, ఎందుకు ఉండదు? సో ఐ థాట్ ఇట్స్ అబ్సర్డ్, తీసేసాం. యాక్చువల్గా ఇది ఆల్ 3. యూపీఎస్సీ వాడు ఎందుకు ఇది ఇచ్చాడో ఐ డోంట్ నో. యూపీఎస్సీ వాడు ఎందుకు ఇచ్చాడో తెలీదు. దే వెంట్ అహెడ్ విత్ దిస్, బట్ అకార్డింగ్ టు ఫ్యాక్ట్స్ ప్రెసెంట్, బట్ వేరే స్టడీస్లో దే ఫౌండ్ అవుట్ దేర్ ఇస్ ఎ సేఫ్ లెవెల్ అని. బట్ దే ఆర్ నాట్ WHO అప్రూవ్డ్. సో ఐ డోంట్ నో వాట్ యూపీఎస్సీ కన్సిడర్. అందుకే అనుకోవచ్చు, అందుకే అంటున్నా. అంటే WHO ప్రకారం దేర్ ఇస్ నో నోన్ యాక్చువల్లీ స్టేట్మెంట్ ఉంటుంది, మీరు గూగుల్ చేస్తే దెర్ ఇస్ నో నోన్ సేఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ టు మెర్క్యూరీ అని చెప్పి WHO ఉంటుంది. అందరు తీసి అదే అనుకుంటాం కదా. సో వీ విల్ థింక్, బట్ సమ్ స్టడీస్, న్యూ స్టడీస్ కేమ్ అప్, అంటే ఎప్పుడు వచ్చాయో తెలియదు నాకు, బట్ దెర్ ఆర్ సమ్ స్టడీస్ విచ్ ఆర్ నాట్ అప్రూవ్డ్ ఎట్ బై WHO, బట్ దే సే దే హ్యావ్ సమ్ సేఫ్ లెవెల్. సో యూపీఎస్సీ ఎందుకంటే ఈ రెండు డినై చేయడానికి రీజన్ లేదు. దీస్ ఆర్ కెన్ ఫెయిర్లీ ఫైండ్ ఇట్ బై గూగుల్ సర్చ్. బట్ ఈ క్వశ్చన్ ఇది ఐ డోంట్ నో, ఇట్స్ ఎ లక్. అప్పుడు ఇది కరెక్ట్ అవ్వడం, ఈ స్టేట్మెంట్ అంటే ఈ క్వశ్చన్ కరెక్ట్ అవ్వడం ఓన్లీ టు బెట్టింగ్. ఇప్పుడు ద పాయింట్ ఇస్, ఈ స్టేట్మెంట్లో ఇది కరెక్ట్ తీసుకోవాలా రాంగ్ తీసుకోవాలా అంటే యాజ్ పర్ యూపీఎస్సీ సో ఫార్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ రాంగ్. ఈవెన్ దో WHO ప్రకారం ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా యాజ్ పర్ యూపీఎస్సీ దట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో దెర్ ఆర్ సమ్ కీ ఇష్యూస్ ఈ పేపర్లో. సో ఈ క్వశ్చన్ చాలా మంది ఇన్స్టిట్యూట్స్ కీలో ఉల్టా అయింది. లక్కీలీ నాకు కరెక్ట్ అయింది, కానీ చాలా మందికి కరెక్ట్ మార్కులు వచ్చేసాయి దీంతో రావాలనుకున్న మార్కులు. ఎందుకంటే ఎగ్జామ్లో ఇది తీసేస్తాను. అండ్ చాలా లక్ అయితే 60 గ్రీన్ హైడ్రోజన్. It can be used directly as a fuel for internal combustion. It can be blended with natural gas and used as fuel for heat or power generation. It can be used in hydrogen fuel cell to run vehicles. Again, green hydrogen finds its mention in PYQ and National Green Hydrogen Mission kuda undi. 2019 లో ఒక స్టేట్మెంట్ లో గ్రీన్ హైడ్రోజన్ CNG HCNG అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఢిల్లీ బస్సుల్లో వాడారా అది అని చెప్పి ఉంటుంది. సో అగైన్ యూ కెన్ ఫైండ్ కోరిలేషన్. గ్రీన్ హైడ్రోజన్ ప్రామినెన్స్ లాస్ట్ 3 years నుంచి గవర్నమెంట్ వరల్డ్ వైడ్ పుష్ వచ్చింది కాబట్టి దే ఆస్ దిస్ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఎన్ ఫెయిర్లీ ఈజీ క్వశ్చన్. సో ఇఫ్ యూ నో బేసికలీ అసలు ఏంది గ్రీన్ హైడ్రోజన్ అంటే ఐడియా ఉంటే అది ఎలా వర్క్ అయింది ఓవరాల్ ఆ సైకిల్లో కెన్ మార్కెట్. దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ థింగ్. బేసిక్ సైన్స్ హ్యావ్ టు. యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్? ఓకేనా? బట్ అగైన్ దాని మెన్షన్ అయితే PYQs లో ఉంది ఒకటి. అండ్ కరెంట్ అఫైర్స్ అప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయింది. యుక్రెయిన్ ఎక్స్పెక్టెడ్ దాని ముందు ఇయర్ స్టార్ట్ అయింది వార్. అండ్ 2022లో కూడా వస్తుంది అనుకున్న IR పేపర్లు, బట్ రాలా. 23లో అడిగాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, లాట్వియా, లిథువేనియా, రొమానియా. అబోవ్ మెన్షన్డ్ కంట్రీస్, how many of the above mentioned countries share a land border with Ukraine? Please answer. నేనేమి ఆన్సర్ చేయండి. Have to cram. Pair facts కాదు. It's about you should remember the images. That's why I told you. బొమ్మలు చూస్తూ ఉండండి, మ్యాప్స్ చూస్తూ ఉండండి. ఎందుకంటే ప్రతి కంట్రీకి బార్డర్స్ గుర్తుపెట్టుకోలేరు. But if you remember the picture, you can reimagine. And Latvia, Lithuania, I think you can eliminate them fairly if you know. They border with Baltic Sea and they are not near. Czech Republic. What about Czech Republic? So please, can you please tell me what are the countries bordering land border with Ukraine? Russia, Romania, Belarus. Russia, Romania, Belarus. Then Poland. I wanted to confirm.
నేను మ్యాప్స్ చూసి చాలా రోజులు అయింది. సో ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ ఇట్. నో మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. సందీప్ చెప్పు అంటే అట్లీస్ట్ కంట్రీస్ ఏమున్నాయి యుక్రెయిన్ బార్డర్గా నీకు తెలిసినవి? రష్యా. సో ఇక్కడ ఆన్సర్ ఏంది? ఓన్లీ 2 is the answer. సో చెక్ రిపబ్లిక్ ఈజ్ నాట్ ఏ బార్డర్. లాట్వియా లిథువేనియా కాదు. హంగరీ రొమేనియా ఉంటే బల్గేరియా లైస్ అసైడ్ ఆఫ్ ఇది రొమేనియా పక్కన ఉంటుంది యాక్చువల్లీ. సో డూ లుక్ ఎట్ ద మ్యాప్స్, పిక్చర్స్ బాగా చూడండి. దట్స్ మై అడ్వైస్. ఐ యూస్ టు డూ ఇట్. అంటే ఈజీగా గుర్తుంటుంది. ఇది యాక్చువల్లీ అందరూ చేస్తారు అప్పుడు. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ కరెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ టైంలో వార్ జరుగుతుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే కాదనట్లా. బట్ రాదర్ దాన్ చూసి ఏ కంట్రీస్ ఉన్నాయో ఇలా గుర్తుపెట్టుకునే కంటే యూ కెన్ మేక్ ఏ నిమోనిక్ బికాస్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కాబట్టి పీపుల్ మేడ్ లాట్ ఆఫ్ నిమోనిక్స్ బార్డర్కి, ఇలాంటి ఇంపార్టెంట్ కంట్రీస్కి. యూ కెన్ ఫాలో దట్ అండ్ ట్రై టు రిమెంబర్ పిక్చర్స్. సో చెప్తాను. సో ఇజ్రాయెల్ ఏమడుగుతాడు వాడు, అడుగుతూనే ఉంటారు. సో 62 with reference to Earth's atmosphere, which one of the following statements is correct? Yeah. Basic geography. Read the statements, you will easily find how absurd some statements are. You can easily remove absurd statements in this question actually. స్టేట్మెంట్ డి చదవంగానే విజిబుల్ కాదు. ఇట్స్ అనదర్ స్పెక్ట్రమ్. ఇట్స్ నాన్ ఇన్విజిబుల్, తెలుసు అది. అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ కాన్స్టిట్యూట్ రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సులేషన్. ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ మేజర్ యూ వుడ్ హ్యావ్ స్టడీడ్ సమ్వేర్ కదా. మనకు వచ్చే సన్ రేస్ లో యూ విల్ రీడ్ అబౌట్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. నిజంగా ఇంత 2/3 అదే ఉందంటే మనం చదువుతాము. It's not, and that would have infrared rays has significant దాని ఏమంటారు వార్మింగ్ ఇంపాక్ట్ ఆన్ ఆబ్జెక్ట్స్. అంతుంటే ఇంకా తెలిసేది మనకు డిఫరెన్స్ ఎక్కువ. అండ్ ఇదంతా జాగ్రఫీ ఎన్సీఆర్టీలో ఉంటుంది. అండ్ రీడ్ దిస్ స్టేట్మెంట్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో 10 times, I told you right, number can be manipulated. Mostly they are wrong. So mostly they are wrong. Mostly. Remember that word. And if you know the properties of infrared waves, so you should know visible light, visible spectrum అయితే మీ infrared. Yeah. ఎక్కువ అని తెలుసు. ఎంత ఎక్కువ? 10 times తేడా వస్తుందా? అంటే if we are getting 100 units here, are we really getting 10 units there? Less. ఖచ్చితంగా less. It can be 30, 40. Significantly less. అనేది అదే నేను అందుకే అనింది. నెంబర్ అనేది మ్యానిపులేటబుల్. ఇక్కడ నేను 8 అంటా రేపు. హౌ డూ యూ రిమెంబర్? వాట్ వీ నో ఇస్ ఇన్ఫ్రారెడ్ ఇన్సోలేషన్ అట్ ఈక్వేటర్ ఈస్ వెరీ హై దాన్ విత్ పోల్స్. దెర్ ఇస్ నో అంటే మనం ఎక్కడ చదవలేదు. అండ్ దిస్ ఈస్ ఈజీలీ మ్యానిపులేటబుల్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ బీయింగ్ కరెక్ట్ దాన్ రాంగ్? సో ఇట్ ఈస్ వెరీ లెస్. సో ప్లే విత్ ప్రాబబిలిటీ అంటున్నా నేను. So there is very high chance of manipulation, even though you might think ఈక్వేటర్ దగ్గర ఎక్కువ కదా అని. కానీ ప్రాబబిలిటీలో నాకు ఇది స్టేట్మెంట్ నేను తీసేస్తా. అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ దట్ ఛాన్స్. అండ్ ఈ స్టేట్మెంట్ యూ షుడ్ నో బేసిక్స్ అబౌట్ రేడియో వేవ్స్ అయితే ఏమి, యూవీ రేస్, ఈఎం స్పెక్ట్రమ్ గురించి అవుతాం కదా. సో దట్ ఈస్ సంథింగ్ లార్జ్లీ అబ్జర్వ్డ్ అని నాకు తెలియదు యాక్చువల్లీ. బట్ ఈ 3 ఎలిమినేట్ చేశాను అండ్ ఐ కేమ్ టు హియర్. వాటర్ వేపర్ అబ్జర్వ్ చేసుకుంటుందని తెలుసు, కానీ infrared waves are largely absorbed by water vapor that is concentrated in the lower atmosphere. I don't know this fact in the examination, but just because I have a fair idea of what is infrared rays and observe చేసుకుంటుందని తెలుసు, కానీ మొత్తం అని నాకు తెలియదు. బట్ ఈ 3 అబ్సర్డ్ స్టేట్మెంట్స్ అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది క్లియర్ది కాదు. ఇది 10 times it doesn't work with our strategy.
మన ప్రిన్సిపల్స్తో అలైన్, ఇట్ డజంట్ అలైన్ విత్ దట్. ఇది 2/3 అయితే ఖచ్చితంగా వింటాం, బికాస్ ఇట్ వుడ్ హావ్ బిన్ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ ఈఎం స్పెక్ట్రమ్. 2/3 మన మీద పడే సన్లైట్ లో ఈఎం స్పెక్ట్రమ్, అది ఇన్ఫ్రారెడ్ రేసే ఉంటే మన మీద దాని బాడీ ఇంపాక్ట్స్ గురించి చదివే వాళ్ళం ఎప్పుడు ఖచ్చితంగా. సో ఐ వుడ్ సే, అండ్ ఎన్సీఆర్టీలో కూడా ఉండేది. 63. Soil in tropical rainforest is rich in nutrients. The high temperature and moisture of tropical rainforest cause dead organic matter in the soil to decompose quickly. Basic question. Leaching and erosion, there are a lot of factors, and they are poor in nutrients usually. So this is a concept I am weak. 64. The temperature contrast between the continents and oceans is greater during summer than in winter. Specific heat of water is more than that of land surface. I got confused here and I marked C actually. So I was wrong. Conceptual insufficiency. Answer is think about second statement properly. Think why, what does it mean? What is specific heat? D. Answer is D. Even if I have to explain, నేను నేర్చుకోని రావాలి. So I'm little weak in this concept. So నేను C పెట్టాను actually, because water takes more time to heat up because it has more specific heat. But what I thought, ఉల్టా ఆలోచించాను ఎగ్జామ్లో. స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉంటే ఫాస్ట్గా హీట్ అయ్యింది, ఇక్కడ ఎక్కువ ఉంటే నేను ఎలా అనుకున్నా, స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా హీట్ అయిపోద్ది అనుకున్నా. సో ఐ ఫెల్ట్ వాటర్ స్లోగా హీట్ అయింది కదా, ఇట్ షుడ్ హ్యావ్ లోవర్ స్పెసిఫిక్. అంటే అక్కడ కరెక్ట్గా బ్రెయిన్ పనిచేయలేదు ఆ టైంలో, బికాస్ దిస్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ పేపర్. సెట్ అయ్యనే నేను రాసింది అప్పుడు. సో 64 ఇక్కడికి వచ్చేసరికి చాలా స్ట్రెస్ అనిపించింది. సో యుల్ మేక్ ఎరర్స్. సో నా జడ్జ్మెంట్ రాంగ్ అయింది. ఈవెన్ దో ఐ నో వాటర్ టేక్స్ మోర్ టైమ్, మోర్ హీట్ టు ఇంక్రీజ్ టెంపరేచర్. ఇది చూడంగానే త్వరగా హీట్ తీసేసుకుంటుంది కదా, ఫాస్ట్గా హీట్ అయిపోద్దని కన్వే అయ్యింది. అండ్ ఐ థాట్ ఈ స్టేట్మెంట్ తప్పు, అలా వచ్చేసింది నాకు. First statement I have to take some time to explain it. Even I am not very clear about why it is. Summer time land heat है क्या? Some temperature. Land ఎక్కువ heat అయ్యింది, water है దాని heat అవుతుంది. అదే రాత్రి పడేసరికి land చాలా త్వరగా కూల్ అయిపోయింది. In general అది చాలా త్వరగా, అంటే వేడి టెంపరేచర్స్ కదా, సో అప్పుడు అనేది టెంపరేచర్ డిఫరెన్స్ వీటికి ఎక్కువనే కదా ఉండేది. బట్ వింటర్ టైం వచ్చి కావట్లే కదా. అంటే సన్లైట్ ఇన్సోలేషన్ అనేది రెండు టైమ్స్ లో సిమిలర్ గానే ఉంటది కదా. అవును, సమ్మర్ టైం 45 degrees మార్నింగ్ ఎక్కువ కదా సమ్మర్ టైం కంపేర్ టు వింటర్. అదే నాకు క్లియర్గా లేదు. ఈ రేంజ్ అన్నది మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇది డయోర్నల్ రేంజ్ గా కాంట్రాస్ట్ బిట్వీన్ ల్యాండ్ అండ్ ఓషన్ కదా. అలా చూసుకున్నా కూడా ఎక్కువ. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నా? Statement is wrong actually as per UPSC. So that's where I'm getting little difficult in understanding. So maybe I'll take ఖచ్చితంగా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ స్టేట్మెంట్.
ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని మేబీ మీ కాన్సెప్చువల్ క్లారిటీ నాకు కాన్సెప్చువల్ ఈ స్ట్రగుల్ అవుతాను నేను ఈ కాన్సెప్ట్ సమ్ జాగ్రఫికల్ కాన్సెప్ట్స్. సో ఇఫ్ ఇట్స్ ఓకే ఐ టీచ్ టుమారో దిస్ క్వశ్చన్ 64 మళ్ళీ వస్తాను. బట్ దిస్ వన్ ఇస్ సంథింగ్ ఇట్స్ అండర్స్టాండబుల్. దిస్ ఓన్లీ ఈ స్టేట్మెంట్ కొంచెం ఇష్యూ ఉంది. 65 I think it's a basic question. Earthquakes. Please solve it. In a seismograph, P waves are recorded earlier than S waves. In P waves, the individual particles vibrate to and fro in the direction of wave propagation, whereas in the S waves, the particles vibrate up and down at the right angles to the direction of wave propagation. See. What is the answer? చదవండి టేక్ యువర్ టైం. Conceptual question. See, P waves first వస్తాయి S waves కంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ మచ్ దే ఆర్ ఫాస్టర్. సెకండ్, P waves are longitudinal waves and S waves are transverse waves. So if you know what is longitudinal, అంటే ఈ బాగా సో ప్యారలల్ ఉంటాయి, ఇలా వైబ్రేట్ అవుతాయి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ అప్స్ క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ఉంటాయి. సో డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి మూమెంట్ పార్టికల్స్ ది. సో బేసిక్ ఎన్సీఆర్టీ స్టఫ్. 66. None of them are it's about coal based thermal power plants in India. None of them uses seawater. None of them is set up in water stressed district. None of them is privately owned. Sorry? Yeah. D. Seawater. 1 liter వాడిన seawater వాడినట్టే. Water stress district. None of them is set up in water stress. Don't overthink it. ఏది లేదా వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్ లో? లేదా అడుగుతున్నాను, నువ్వు నాకు చెప్పాలి. లేవా? నేను సీరియస్గా అడుగుతున్నా. వాట్ డూ యూ థింక్? అంటే ఎవ్రీ థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ పబ్లిక్ ఓన్డా, అంటే గవర్నమెంట్ ఓన్డా అని? కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్, దట్స్ రైట్. ఎందుకు ఇవ్వరు? సోలార్ పార్క్స్ ప్రైవేట్ పెడుతున్నారు, థర్మల్ పవర్ ప్లాంట్ జిందాల్ వాళ్ళది ఉంది, అదానీది ఉంటుంది, రిలయన్స్ ఉంది పవర్ ప్లాంట్స్. సో నన్ ఆఫ్ దమ్ ఇస్ ప్రైవేట్లీ ఓన్డ్ ఇస్ రాంగ్ కదా స్టేట్మెంట్. నాకు అర్థం కాలేదు. ప్రైవేట్ ఉన్నాయంటున్నా నేను. ప్రైవేట్ నన్ ఆఫ్ దమ్ ఈస్ ప్రైవేట్లీ ఓన్డ్ అన్నాడు, అంటే ఏది ప్రైవేట్ ఓన్డ్ కాదు అని. అంటే ఎవ్రీథింగ్ ఈస్ గవర్నమెంట్, అంటే పబ్లిక్ దని. సో డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఇండియా? వీ వాంట్ ప్రైవేటైజేషన్ కదా. టాటా పవర్ ఉంది, అదానీ పవర్ ఉంది, జేఎస్ పవర్ ఉంది, వేరే పవర్ చాలా ఉన్నాయి, చాలా స్మాల్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. All three are wrong. None is the answer. They asked about correct statements. It's a language game. So what you think is none of them uses seawater అనగానే none of them uses seawater అంటే ఏది యూజ్ చేయట్లేదు అని 2 times వేయాలి ఇక్కడ. మైనస్ ఇది నెగటివ్ స్టేట్మెంట్, ఇది తప్పని చెప్తున్నావు. అర్థమైందా? ఆల్ 3 పెట్టేస్తారేమో పొరపాటున అనుకోని, బికాస్ స్లోగా ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ యాక్చువల్లీ.
బికాస్ దే ఆర్ సెయింగ్ నన్ ఆఫ్ దెమ్ యూజెస్ సీ వాటర్, అంటే ఏది సీ వాటర్ వాడట్లేదు అని. ఇఫ్ యూ థింక్ అట్లీస్ట్ వన్ పవర్ ప్లాంట్ కొంచెమైనా లైక్ 1 లీటర్ కూడా యూజ్ చేసినట్టే అది. యూ కాంట్ డినై దట్. సో సమ్ వన్ మైట్ బి యూజింగ్. కోస్టల్ ఏరియాస్ లో ఉన్న దగ్గర ఎక్కడో చోట వాటర్ ఇష్యూస్ వస్తే సీ నుంచి తీసుకుంటారు. చెన్నైలో అనుకో, వైజాగ్ లో అనుకోవచ్చు, ఎక్కడన్నా అనుకోవచ్చు, వాడచ్చు. దట్ ఈస్ వెరీ మచ్ పాసిబిలిటీ. సో నన్ ఆఫ్ దెమ్ యూజెస్ అన్నది it's an extreme statement again here in the context of the question. It's an extreme statement alaga. In this context it is an extreme statement. So a statement wrong ani cheptavu. All of them use sea water, again it's an extreme statement. ekkado madhya pradesh lo unnadi sea water endu vaadtadu again ala. So just anni tappulu aitayi endukante some power plants might have used someone. So anni tappulu aitayi and దే ఆస్క్ కరెక్ట్ స్టేట్మెంట్ అది. సో జస్ట్ కేర్ఫుల్గా మార్క్ చేయాలి, ఎందుకంటే నన్ను మళ్ళీ అది రాంగ్ అయినప్పుడు మళ్ళీ డబల్ నెగిటివ్ అయ్యేసరికి ఏంటంటే రైట్ అవుతుంది, అలా చూసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఆన్సర్ చేసేటప్పుడు. బట్ దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ బికాస్ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. ఓల్బాచియా మెథడ్ న్యూస్ పేపర్లో ఎక్కడో ఇచ్చాడు. న్యూస్ పేపర్ కూడా ఇది ఎక్కడో ఏదో చిన్న ఆర్టికల్, సైన్స్ పేజెస్ లో వచ్చిన ఆర్టికల్ అంటే ఇది ఆ టైంలో. ఐ హ్యావ్ వన్ జుగాడ్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు చెప్తే నవ్వుతారు. మీరు టెస్ట్ చేసుకోండి అంతా. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్ ఒకసారి అన్ని టెస్ట్ చేసుకోండి. సింగిల్ వర్డ్ క్వశ్చన్స్. ఆన్సర్ ఇస్ ఏ. సింగిల్ వర్డ్ అంటే ఈ టర్మ్ ఇచ్చి ఇదేంది. బట్ అక్కడక్కడ 1-2 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. బట్ అగైన్ ఏ కరెక్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్. సైన్స్ అండ్ టెక్ లో కొన్నిసార్లు ఏ వస్తున్నాయి, లేకపోతే ఇంకోసారి ఏదైనా ఆప్షన్ వస్తుంది. లైక్ సైన్స్ అండ్ టెక్ లో ఇట్స్ 50% ప్లస్ ఛాన్స్ ఉంది. బట్ ఎన్విరాన్మెంట్ లో 99% అవి కరెక్ట్ అవుతున్నాయి. దిస్ ఈస్ అ టెక్నిక్ వీ అబ్జర్వ్డ్. తెలియకపోతే ఏ పెట్టేసి వస్తున్నాం. బికాస్ బెటర్ టు ఫాలో వాట్ ట్రై చేస్తాం. తెలిస్తే హ్యాపీ పెట్టేస్తాం, తెలియకపోతే బెటర్ టు ఫాలో కన్వెన్షన్ బికాస్ ఇట్ హ్యాస్ బెటర్ రిస్క్ రివార్డ్ దాన్ యూ ఆప్టింగ్ సంథింగ్ ఎల్స్ అది. సో ఇది అబ్జర్వ్ చేసాం మేము. ఇది నేను అబ్జర్వ్ చేయడం కంటే నా ఫ్రెండ్ అండ్ హిస్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దే ఐడెంటిఫైడ్ అండ్ దాన్ని మేము ఎవ్రీ ఇయర్ వెరిఫై చేస్తూ వస్తున్నాం అండ్ ఇట్స్ వర్కింగ్ స్టిల్. సో వాళ్ళకి ఎవరు ఆ నాలెడ్జ్ ఇచ్చారో తెలీదు. బట్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ లో సైన్స్ అండ్ టెక్ మోస్ట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఏ అవుతుంది కదా, ఎన్విరాన్మెంట్ కాదు ఇది. దిస్ ఇస్ ఇట్ మైట్ లుక్ ఎన్విరాన్మెంట్ బట్ ఇట్స్ ఏ. సైన్స్ అండ్ టెక్, హెల్త్ ఇలా కాంటెక్స్ట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? సైన్స్ అండ్ టెక్ కాంటెక్స్ట్ లో వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇచ్చాడు యాక్చువల్లీ వాడు కాంటెక్స్ట్. అంటే నేను అందుకన్నా ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్ క్వశ్చన్స్ ఎక్కువ, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ ఏ వస్తుంది. బట్ సమ్ టైమ్స్ సి ఆర్ డి కూడా వస్తున్నాయి. అది ఎగ్జాక్ట్ ఇదని చెప్పను, బట్ మోర్ టైమ్స్ ఏ వస్తుంది. బట్ ఎన్విరాన్మెంట్ లో ఐ థింక్ ఓన్లీ వన్స్ ఐ హావ్ సీన్ ఇట్స్ నాట్ ఏ. రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఏ. సో హ్యాక్స్ ఉంటాయి. ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలంటే ఇలాంటివి ఉంటాయి, తప్పదు, ఐడెంటిఫై చేసుకోవాలి. 68. Spreading finely ground basalt rock on farmlands extensively, increasing the alkalinity of oceans by adding lime, capturing carbon dioxide released by various industries and pumping it into abandoned subterranean mines in the form of carbonated waters. How many of the above activities are often considered and discussed for carbon capture and sequestration? Think what will happen when they add lime to the oceans? It will form carbonate ions. Calcium carbonate add చేస్తాడు, carbonate ions తీసుకుంటే more carbon dioxide will be absorbed and it will form carbonic అంటే ఫామ్ చేస్తుంది. సో అదొకటి. ఎక్కడ capturing carbon dioxide released by various industries and pumping it into abandoned subterranean mines.
యాక్చువల్లీ క్లోజ్డ్ మైన్స్ లో వాడతారు. సబ్టెరేనియన్ మైన్స్ అనేవి యూజువల్లీ వెరీ డీప్ మైన్స్ లో వాడు పంపిస్తారు. యాక్చువల్లీ ఇది నాకు కూడా. సో కార్బన్ డైఆక్సైడ్, కార్బనేట్స్ అనేది మనం ఇట్స్ వైడ్లీ అబ్జర్వ్డ్. పొల్యూషన్ ఈజ్ యూజువల్లీ డ్యూ టు హెవీ మెటల్స్. గుర్తుపెట్టు, గ్రౌండ్ వాటర్ లో ఏదైనా వచ్చేది, మీరు ఏదైనా పొల్యూషన్ చూడండి, ఇట్స్ మోస్ట్లీ ఫ్రమ్ హెవీ మెటల్స్, ఆర్సెనిక్ ఆర్ యాక్చువల్లీ ఇక్కడ స్ట్రగుల్ అయ్యాం చాలా మంది. ఇది ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇఫ్ యూ స్టడీ అబౌట్ కార్బన్ క్యాప్చర్ అండ్ సిక్వెస్ట్రేషన్, ఆ టైంలో ఇట్ వాస్ ఎ ట్రెండింగ్ టాపిక్, కరెంట్ అఫైర్స్. ఈవెన్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సజెషన్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ఫారెస్ట్ కానీ రకరకాలది కాకుండా డీప్ క్లోజ్డ్ మైన్స్ లో స్టోర్ చేయడము. అవునా, ఓకే, గుర్తులేదు యాక్చువల్గా. బట్ ఆ ఇయర్ ట్రెండింగ్ టాపిక్ ఇంకా నడుస్తుంది. కార్బన్ క్యాప్చర్ అనేది ఎవాల్వింగ్ టాపిక్. అండ్ వన్ ఆఫ్ ద అప్రోచెస్ స్టోర్ ఇట్ ఇన్ మైన్స్, క్లోజ్డ్ మైన్స్, ఓల్డ్ మైన్స్ లో. సో అప్రోచ్ ఎలా చేస్తారో తెలియదు, బట్ ఇట్స్ ఫెల్ట్ వెరీ మచ్ పాసిబుల్. జస్ట్ కార్బొనేటెడ్ వాటర్ అనేది ఓవర్ థింకింగ్ అంటున్నా నేను ఇక్కడ. అంటే ఆ కాంటెక్స్ట్ ఐడియా ఉన్నప్పుడు డోంట్ ఓవర్ థింక్ అంటున్నా. వాడు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. వాడు మ్యానిపులేట్ చేశాడేమో అని థింక్ చేయడమే ఓవర్ థింకింగ్. కీప్ ఇట్ సింపుల్. వాడు నిజంగా మ్యానిపులేట్ చేస్తుంటే ఇట్ విల్ బి ఒక 2 questions లో చేసి ఉండొచ్చు అంటున్నా నేను. 2-3 questions కంటే ఎక్కువ చేయడు. అగైన్ కన్సిస్టెంట్ థింకింగ్ ఉంటుంది వాళ్ళది కూడా. సింపుల్ గా ఉంటారు. ప్రతి క్వశ్చన్ కాంప్లికేట్ చేయాలనుకోరు. దే వాంట్ యూ టు క్లియర్ ఎగ్జామ్, బట్ దే వాంట్ పీపుల్ హూ ఆర్ గుడ్ ఎనఫ్ టు క్లియర్ ద ఎగ్జామ్. సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు మిమ్మల్ని కట్ చేసేయాలి, మిమ్మల్ని తీసేయాలనుకుంటే ప్రతి స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్ లైక్ వెరీ డిఫికల్ట్ ఫ్యాక్ట్స్ పెట్టచ్చు. దే డోంట్ వాంట్ టు టెస్ట్ యూ దట్. థింక్ చేస్తున్నారా లేదా బేసిక్ గ్రౌండ్ లెవెల్లో ఉండి థింక్ చేయాలి, ఎక్కడికో వెళ్ళిపోకర్లా. సో ఇది ఓవర్ థింకింగ్ అయిపోద్ది. అంటే ఇంత ఇచ్చి వెరీ మచ్ పాసిబిలిటీ ఈ మెథడ్ ఒక ట్రై చేస్తారన్నప్పుడు ఈ కార్బొనేటెడ్ వాటర్ దగ్గర థింక్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నా నేను. అది ఓవర్ థింకింగ్ అంటున్నా. ట్రై టు కట్టెల్ ఇట్. అది అన్లెస్ యూ హ్యావ్ వెరీ డీప్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. వెన్ యూ హ్యావ్ డీప్ నాలెడ్జ్, ఇఫ్ యూ థింక్ ఇట్స్ ఓకే, యాక్సెప్టబుల్, బట్ అది కూడా కట్ చేయమంటాను. బట్ ఇఫ్ యూ డోంట్, ఇది మనందరికీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్. వీ రీడ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ లో కానీ లేకపోతే బేసిక్ అప్పుడున్న ఎవాల్వింగ్ టాపిక్ లో కానీ చదువుతాం అంతే. వీఆర్ నాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో ఇట్స్ డిఫికల్ట్ టు రెఫ్యూట్ ఇట్. బట్ ఇది డౌట్ వచ్చింది. బట్ యాక్చువల్లీ చేస్తారంట బికాస్ బసాల్ట్ రాక్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్, ఆల్కలైన్ ఇన్ నేచర్. సో దానివల్ల ఇట్ విల్ అబ్జర్వ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఫార్మ్ కార్బనేట్స్. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ రిమూవింగ్, ఎలిమినేటింగ్ కార్బన్ డైఆక్సైడ్. It's a practice they are doing. This is one of the suggested method. Even నేను కూడా only 2 పెట్టాను. So only 3. Sorry, all 3 is the answer. సో బికాస్ నేను బసాల్ట్ రాక్ చేస్తే ఎందుకు అయింది అని అనుకున్నాను. దానివల్ల ఏమొస్తుంది, ఎలా మారిద్ది అని అనుకున్నాను. బట్ బసాల్ట్ రాక్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆల్కలైన్ నేచర్, సో ఇట్ విల్ అబ్జర్వ్, అది ఫామ్ అయిద్దంట. దట్స్ వై దే ఆర్ ప్రాక్టీసింగ్. బట్ అగైన్ ఎక్స్టెన్సివ్లీ ఇది పెట్టడము, ఈవెన్ ఐ ఫెల్ట్ ఇట్స్ రాంగ్ at the time, but only 2, all 3 is the answer. So from that you have to learn equations law. But I didn't overthink here. It's basic. So again, so there is a reason 75 cutoff in the higher. ఇలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఏరియల్ మెటాజినోమిక్స్, ఇఫ్ యూ డోంట్ నో, ఫస్ట్ పేరు చూడండి ఎప్పుడైనా. ఏరియల్ మెటాజినోమిక్స్. collecting DNA samples from the air and the Aerial metagenomics. Aerial, it's something which happens in air. Area lo jarugutundi. Metagenomics. Meta ane word ikkada exact ga em meaning తీసుకుంటారో నాకు ఐడియా లేదు ఆ టైంలో. జీనోమిక్స్ సంథింగ్ రిలేటెడ్ టు జెనెటిక్స్. సో ఆర్ ఇంటెంట్ ఏదైనా డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ గానే ఉంటుంది. ఏ డిస్క్రిప్షన్, ఒక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో దాని గురించి డైరెక్ట్ గా మెన్షన్ చేస్తారు కానీ ఇండైరెక్ట్ గా మెన్షన్ చేయరు. అంటే ఇట్ షుడ్ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ జెనెటిక్ ప్రోడక్ట్. అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, జీన్స్, సంథింగ్ జెనెటిక్ మేకప్ గురించి ఉంటుంది ఇన్ఫర్మేషన్. దిస్ కెన్ బి కరెక్ట్. ఎయిర్ బార్న్ శాంపిల్స్ టు కలెక్ట్, మీరు అనుకోవచ్చు ఈ స్టేట్మెంట్ చూడండి, యూజింగ్ ఎయిర్ బార్న్ డివైసెస్ టు కలెక్ట్ బ్లడ్ శాంపిల్స్ ఫ్రమ్ మూవింగ్ యానిమల్స్. అది తీసుకొని మీరు డిఎన్ఏ టెస్టింగ్ చేయొచ్చు కదా అనొచ్చు. కానీ డిస్క్రిప్షన్ లో బెస్ట్ రిఫర్స్ అండ్ డైరెక్ట్
అది కూడా కరెక్టే, అలా అనుకోవడం కూడా. బట్ యూ మైట్ థింక్ ఇట్ కెన్ బి యూజ్ టు ఫైండ్ DNA టెస్ట్ చేయొచ్చు, దాని నుంచి చేయొచ్చు అనుకోవచ్చు. బట్ ఏదైనా డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ గా దీని గురించి కాంటెక్చువల్ గా లింక్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఏరియల్ సాటిస్ఫై అయింది, DNA రిలేటెడ్ ఏం సాటిస్ఫై కాలేదు. ఇది చూడంగానే అండర్స్టాండింగ్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ఏవియన్ స్పీషీస్ ఆఫ్ ఎ హ్యాబిటాట్ అన్నాడు. ఏవియన్ స్పీసీస్ అంటే జస్ట్ పక్షులు అంతే, ఏరియల్ అది దానికి సెట్ కావట్లా. ఇది చూసారంటే సెండింగ్ డ్రోన్స్ టు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ టు కలెక్ట్ ప్లాంట్ అండ్ యానిమల్ శాంపిల్స్ ఫ్రమ్ ల్యాండ్ సర్ఫేసెస్ అండ్ వాటర్ బాడీస్. వాట్ మేక్ సెన్స్ మోర్ బికాస్ దేని గురించి అడిగారు? అలా అనుకుంటే మెటా జీనోమిక్ అంటే జీనోమ్ ఇస్ నథింగ్ బట్ DNA లేకపోతే అవును. ఏదైనా టర్మ్ గురించి నేను చెప్పేది అదే, ఏదైనా టర్మ్ గురించి వచ్చినప్పుడు దానికి డైరెక్ట్ లింకింగ్ వర్డ్స్ ఉంటాయంట దాని బెస్ట్ డిస్క్రిప్షన్ లో. అవును, ఓకే క్లోజ్ గా ఉంది, అప్పుడు నీకు ఏబీలోకి రావచ్చు కదా. హౌ కెన్ యూ సే ఏ ఇస్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్? అనిపించింది. ఓకే, ఐ కెన్ సే ఓకే అది కరెక్టే. మిగతా స్టేట్మెంట్స్ చూడంటున్నా, అన్ని స్టేట్మెంట్స్ చూడాలి కదా. వాట్ యు ఆర్ డన్ ఇస్ ఇది చదవంగానే దీన్ని జడ్జ్ చేసేసి నువ్వు ఎలిమినేట్ చేస్తున్నావు. యూ షుడ్ నెవర్ డూ దట్. యూ రీడ్ ఆల్ స్టేట్మెంట్స్ అండ్ జడ్జ్ ఇట్. నో, ఐ అండర్స్టాండ్. నువ్వు బీ నుంచి ఏ కన్వర్ట్ చేయకూడదు. పాయింటే అన్ని చదివి బెస్ట్ జడ్జ్మెంట్, బెస్ట్ రిఫరెన్స్ అన్నారు వాడు అక్కడ. నా పాయింట్ అది. నువ్వు బీని ఎప్పుడు ఎలా చూస్తున్నావు, ఏ లెన్స్ లో చూస్తున్నావు, ఏం జడ్జ్మెంట్ చేసేసి ఏ ఎక్స్ట్రీమ్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ లైక్ వన్ గో ఏం చేయకూడదు ఒకసారికే. డూ ఐ వాంట్ టు కలెక్ట్ మల్టిపుల్ టైమ్స్? దే మైట్ వాంట్ టు డూ. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అంటున్నా నేను. దట్స్ వై గెట్ ఇన్ టు కాంటెక్స్ట్. వన్ గో అనగానే ఒక్కసారికి అయిపోయింది, ఒక్కసారికి చేయాల్సింది చేయకూడదా? దట్ ఈస్ వేర్ పీవై ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లా డిజైన్ చేసే మనం అనుకుంటున్నా. ఇట్స్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అంటున్నా, కన్సిడర్ ఇన్ ద కాంటెక్స్ట్ అంటున్నా నేను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వై ఇట్ ఈస్ నాట్ సెకండ్ స్టేట్మెంట్. ఇట్ హ్యాస్ జెనెటిక్ మేకప్, ఇట్ లింక్స్ విత్ జీనోమిక్స్, ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. బట్ ఏవియన్ స్పీషీస్ అన్నాడు. ఏవియన్, ఏరియల్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఏవియన్ అంటే ఏంది? గాల్లో పక్షులు అంతే, పక్షులో ఏదో ఒకటి ఏవియన్. ఏరియల్ అంటే సంథింగ్ ఇన్ ఎయిర్, శాంపుల్. అది మనం వచ్చేటప్పుడు వచ్చే ఆ సెలైవా కూడా ఎయిర్ లో ఉన్నప్పుడు ఆర్ పార్టికల్ అది కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సైంటిస్ట్ ఏం చేశాడంటే టెస్ట్ ప్లాంట్ క్రియేట్ చేసి అందులో DNA శాంపిల్స్ కలెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసి దాని లొకేషన్ ఎక్కడ ట్రేస్ చేయాలో పెట్టి బెలూన్ కట్టి వదులుతాడు సార్ పైకి. అది అట్మాస్ఫియర్ పై వరకు వెళ్ళి DNA శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని బెలూన్ పేలిపోయిన తర్వాత కింద పడుతుంది సార్. అప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. దాన్ని ఏరియల్ ఇఫ్ యూ నో అబౌట్ ఇట్ పర్ఫెక్ట్లీ ఫైన్. తెలియకపోతే వాట్ ఈస్ అది కరెంట్ అఫైర్స్ లో వచ్చింది కాబట్టి అడిగారు. వాట్ ఈస్ క్లోజ్ టు దిస్ వర్డ్స్? అన్ని వర్డ్స్ కి క్లోజ్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడేమో ఏరియల్ ఒకటే క్లోజ్ ఉంది. యూ కెన్ ఓవర్ థింక్. నేను చెప్పాను ఆర్టికల్ చదవండి, డైరెక్ట్ లింకేజ్ ఉంటుంది ఆన్సర్స్ లో. ఆన్సర్ లో క్వశ్చన్ లో ఇచ్చిన కీవర్డ్ కి స్టేట్మెంట్ లో ఇచ్చిందని డైరెక్ట్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఎస్టాబ్లిష్ చేస్తారు ఎస్పెషల్లీ టర్మ్ బేస్డ్ క్వశ్చన్స్ లో, బికాస్ దే ఆస్క్ యూ అబౌట్ బెస్ట్ రిఫర్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. బెస్ట్ ఏది? సో డైరెక్ట్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఎక్కడ జస్ట్ ఏరియల్ డ్రోన్స్ అన్న పార్ట్ తప్ప ఏరియల్ అన్న వర్డ్ కూడా వాడలేదు వాడు. డ్రోన్స్ వాడు అక్కడ ఏదో ల్యాండ్ మీద పంపిస్తున్నాడు వాడు. అండ్ అగైన్ ఏ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్ లో. అంటే ఏం తెలియకపోతే ఏ పెట్టచ్చు. దాని గురించి తెలీదు, అది సారీ, అది దానికి రిలేటెడ్ కాదు, ఆ కాన్సెప్ట్ అదంతే. అది సి మై పాయింట్ ఈస్ లింక్ దీస్ కీవర్డ్స్ విత్ ద ఆప్షన్స్. ఎక్కడ హై లింకేజ్ ఉంది అన్నది ఇంపార్టెంట్ అక్కడ. సో డైరెక్ట్ లింకేజ్ క్రియేట్ చేసుకోకూడదు. ఏవియన్ అండ్ ఏరియల్ ఆర్ నాట్ సేమ్. You can think again, don't judge statement immediately. Master, exactly, that's what I'm trying to say. That's exactly the point. నిజంగా ఏవియన్ స్పీషీస్ కి అయితే ఏవియన్ అని రాస్తాడు వాడు. Why would they write something like that? Completely different nomenclature ఉండదు. అండ్
మోస్ట్ లింకేజ్ ఆ కీవర్డ్స్ చూసుకున్నా సరిపోద్ది, మీకు అర్థం కాకపోయినా పర్వాలా. అది కంప్లీట్లీ ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు, కంప్లీట్ అసలు దానికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోతే కొంచెం డిఫికల్ట్ అయింది దానికి ఆ థాట్ రావడానికి. సో వాట్ ఆర్ ద కీవర్డ్ మోస్ట్ లింకేజ్ ఉన్నది, ఇట్స్ మోస్ట్ ప్రాబబుల్. ఇక్కడ ఈ రెండు కొంచెం దగ్గరకు వస్తున్నాయి, బట్ అగైన్ డిఎన్ఏ డైరెక్ట్ గా దీనికే ఉంది. ఈ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఎయిర్ బార్న్, ఏరియల్. అండ్ అగైన్ ఏ ఇస్ ద ఆన్సర్. గెస్ చేయండి ఫస్ట్. మైక్రో శాటిలైట్ డిఎన్ఏ. ఆంథ్రోపాలజీ చదివిన వాళ్ళకి ఐడియా ఉందండి చెప్పారు నా ఫ్రెండ్స్. అప్పుడు దే హ్యావ్ ఎన్ ఐడియా అట్లీస్ట్. అది ఈ వర్డ్స్ మీనింగ్ కూడా తెలుసుకోవడం వెరీ డిఫికల్ట్, బికాస్ డిఎన్ఏ సంథింగ్. ఇక్కడ మీరు డిఎన్ఏ ఇక్కడ ఏముంది, ఇక్కడ డైరెక్ట్ గా దేనికి డిఎన్ఏ అనే వర్డ్ లేదు యాక్చువల్ గా. సో దట్ బికేమ్ లిటిల్ డిఫికల్ట్. బట్ వాట్ దే ఎక్స్ప్లెయిన్ మీ, దే ఆర్ ఆంథ్రోపాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ ఆప్షన్ ఉన్న వాళ్ళు, డిఎన్ఏ పట్టుకొని ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ లో యూజువల్లీ జెనెటిక్స్ చదువుతారు. That's one way. That's good. Microsatellite is an observing evolution of observing things. General satellite is what human genome project that should be matched with one of the options. నాకు తెలియదు యాక్చువల్ శాటిలైట్ అని అలా చూస్తారని. సో ఇఫ్ యూ నో దట్స్ పర్ఫెక్ట్లీ గుడ్ అంటున్నా. యాజ్ ఎ మ్యాథ్స్ స్టూడెంట్ నాకు ఇదేమీ తెలియదు, అండ్ ఇది అంత ఐడియా కూడా లేదు యాక్చువల్లీ. ఈ క్వశ్చన్ నేను వదిలేసా. ఐ డి నాట్ టేక్ ది రిస్క్ ఎట్ దట్ టైం. ఎక్కువ మళ్ళీ పెట్టేస్తే ఏమైపోద్దని నాకే భయం వేసింది. ఆ క్వశ్చన్ ఆ పేపర్లో రిస్క్ తీసుకొని అప్పటికే ఇది ఏ పెట్టా, ముందు ఏ పెట్టా, ఇంకెన్ని ఏళ్ళు పెడతారా, వాడు అన్ని ఏళ్ళు ఇస్తారో నేను అనుకుని వదిలేసా క్వశ్చన్. యాక్చువల్లీ వదిలేసా. ఐ డెంట్ ఆప్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. I just left it because I felt it's too risky to attempt. So again, అంటే దేంట్లో డిఎన్ఏ డైరెక్ట్ గా లేదు. I could not even decipher. కానీ ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ లో జెనెటిక్ రిలేషన్ కనుక్కుంటారు. సో ఇఫ్ యూ అట్లీస్ట్ ఆ థాట్ వచ్చి ఉంటే మేబీ యూ కెన్ మార్క్ ఇట్, ఎందుకంటే నథింగ్ హ్యాస్ డైరెక్ట్ డిఎన్ఏ రిలేషన్ అది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇది హ్యాస్ డైరెక్ట్ కీవర్డ్స్ రిలేటెడ్ ఉంది. సో ఇలాంటివి చేయొచ్చు. ఇట్స్ వర్త్ టు టేక్ ఎ రిస్క్. ఈ క్వశ్చన్ లో నాకు వర్తి అనిపిలా ఆ టైంలో. బికమ్ లిటిల్ డిఫికల్ట్ టు ఆన్సర్. $71. ఈ క్వశ్చన్ అన్ని ఇన్స్టిట్యూట్లు తప్పించాయి ఆన్సర్. అన్ని ఇన్స్టిట్యూట్స్, అన్ని అంటే అన్ని. అప్పుడు డెఫినేషన్ చేంజ్ అయింది, ఆ కాంటెక్స్ట్ లో అడిగారు క్వశ్చన్. కోవిడ్ ముందు ఇయరే చేంజ్ అయింది. 2021లో ఎంఎస్ఎంఈ డెఫినేషన్ చేంజ్ అయింది. సో 2023 అంటే అగైన్ దే విల్ ఆస్క్ లాస్ట్ 1 to 3 years ఎక్కడ ఏదో ఒకటి మేజర్ చేంజ్, బికాస్ ఎంఎస్ఎంఈ వాస్ ఎ మేజర్ డెవలప్మెంట్ ఎట్ దట్ టైమ్ టు ఇంప్రూవ్, టు బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్. MSME is always one way we look at. So this is something, if you follow, read about basic MSMEs, you will know. First statement. Second statement, ela cheptaru cheppandi. What is the answer? B is the answer. How are you coming to B as an answer? అవును. What every institute taught us, ఈ స్టేట్మెంట్ డెఫినేషన్ అప్డేట్ అయింది ఆ ఇయర్. వాల్యూస్ ఫెయిర్ ఐడియా ఉంది, అండ్ ఇన్వెస్ట్ అండ్ ఆల్సో దోస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ 15 and 25. ఇఫ్ యూ నో యూ కెన్ మార్క్ ఇట్. ఇట్స్ అ ప్యూర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. అది ఈ స్టేట్మెంట్. సారీ, ఆన్సర్ ఇస్ బి. అందరూ డి మార్క్ చేశారు ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆల్ బ్యాంక్ లోన్స్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. But I marked it as B. Anni institutes D icharu, but answer is B. UPSC given that. I marked it B because priority sector lending, if you read it, MSME loans అని ఉంటుంది అంతే. ఆల్ MSME loans అని ఉంటుంది. ఆల్ అని ఉండదు, జస్ట్ MSME loans అని ఉంటుంది. నాకు ఎక్కడ
అనుకోవచ్చు కదా, ఎక్సెప్షన్ ఎక్కడో చోట ఉండొచ్చు కదా. యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అని. బట్ ఐ మార్క్ ఇట్ యాస్ బి బికాస్ ఐ నెవర్ రెడ్ ప్రయారిటీ సెక్టర్ అనేది బాగా చదివాను. సో ఐ నెవర్ కేమ్ అక్రాస్ ఎంఎస్ఎంఈ లోన్స్ అని ఉంటది, కానీ ఆ ఎక్సెప్షన్స్ అలాంటివి నేను ఎక్కడ చదవలా. అండ్ ఐ ఫెల్ట్ బి ఈజ్ ద ఆన్సర్ ఆ టైంలో. ఐ వెంట హెడ్ విత్ దట్. సో అందరూ డీ పెట్టారు చాలా మంది, బికాస్ దిస్ ఇస్ ఎ నోన్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఐ వుడ్ సే అగైన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనుకొని వాళ్ళు కావాలని బురిడి కొట్టించడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేశారు. టెక్నిక్స్ అప్లై చేసేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అగైన్ నేను చెప్పిన టెక్నిక్ 15-25 నెంబర్ మ్యానిపులేట్ చేయొచ్చు, కొట్టేస్తావు. ఆల్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కొట్టేసి డీ పెడతావు, కామ్గా నాకు వచ్చేసింది అనుకుంటావు, కానీ ఆన్సర్ ఇస్ బి. సో మెనీ పీపుల్ ఆర్ స్టిల్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఇక టెక్నిక్ అంటే నో, టెక్నిక్ డజంట్ వర్క్ హియర్. ఇట్స్ అబౌట్ యువర్ వైడ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్. బేసిక్ అంటే ఆల్ అని చదవం యాక్చువల్గా. రిస్ట్రిక్షన్స్ గురించి కూడా ఎక్కువ, నేను పిఎస్ఎల్ గురించి ఎక్కువ చదివాను ఆ టైంలో, బికాస్ ఇట్ వాస్ కన్సిస్టెంట్లీ న్యూస్. సో ఐ డెంట్ ఫైండ్ ఇట్ అండ్ ఐ మార్క్డ్ ఇట్ బి. వెరీ ఫ్యూ పీపుల్ మార్క్డ్ ఇట్ యాజ్ బి యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు మార్క్ యాజ్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్. No, there is nothing you can do. That's why I said it's not about techniques. It's about wide reading, improving your chance, and ఆ రీడింగ్ లో కన్సిస్టెంట్ గా ఉన్నది అప్లై చేయండి, లేకపోతే టెక్నిక్స్ అప్లై చేయండి. యూ షుడ్ నాట్ జస్ట్ టెక్నిక్స్ మీద రిలే అవుతుంటేనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ వైడ్ రీడింగ్, అది సేవ్ చేసింది నన్ను ఇక్కడ. అర్థమైందా? అంటే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఆ టెక్నిక్స్ వాడుతున్నారు కాబట్టి దాన్ని ట్రాప్ చేయడానికి, తీసేయడానికే పెట్టారు ఇలా అంటున్నా నేను క్వశ్చన్ ని. యూపీఎస్సీ ఇస్ ట్రైంగ్ టు అవాల్వ్. ఆ టెక్నిక్స్ ఫెయిల్ చేయాలి అక్కడక్కడ మిమ్మల్ని అని. అండ్ దే ఆర్ నాట్ ఫెయిలింగ్ యూ ఇన్ ఎవ్రీ క్వశ్చన్. 70-80% నేను పాస్ చేస్తున్నాడు, ఇంకా 100% ముందు వర్క్ అయ్యేవి. సో హ్యావ్ ఫెయిత్. దట్స్ వై ఐ వాంట్ యూ టు థింక్, హ్యావ్ వైడ్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వైడ్ రీడింగ్, నాట్ ఇన్ డెప్త్. ప్రిలిమ్స్ ఈజ్ అబౌట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బ్రెత్ ఇన్ యువర్. ఏదైనా చేయండి, ర్యాండమ్గా క్వశ్చన్ సాల్వ్ చేయండి, అప్పుడప్పుడు క్విజెస్ చేయండి, చదవండి, బట్ బేసిక్స్ ఇన్ గ్రిప్లో పెట్టుకోవాలి. సో ఇట్స్ అ డైసీ థింగ్ టు డూ టు మెయింటైన్ ద బ్యాలెన్స్. సో central banking digital currencies, again current affairs, CBDC. It is possible to make payments in a digital currency without using US dollar or SWIFT system. A digital currency can be distributed with a condition programmed into it, such as time frame for spending it. అవును, డిజిటల్ కరెన్సీ చేయలేమా? కెన్ బి. ఇమాజిన్ ఎ కరెన్సీ. Imagine I create a currency with this institute name, and I would say you have to use it in a certain time. Can't I do it? Digital money అందరూ గుర్తులేదు ఆన్సర్, చూద్దాం. కరెక్టే, కానీ ఇమాజిన్ కరెక్టే, చేయలేమా అంటున్నా. దట్ డజంట్ మీన్ చేయలేమా లేదా. కరెక్టే, డైరెక్ట్ గా ఓన్లీ స్టేట్మెంట్ అది. కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ ఏ కండిషన్ ప్రోగ్రామ్డ్ ఇన్ టు ఇట్. యూ కెన్ ప్రోగ్రామ్ ఎనీథింగ్ యూ వాంట్ అంటున్నా నేను. అలా ఆలోచించి చేయాలనుకుంటే మైనస్ పైన ఆల్ బ్యాంక్ లోన్స్ లెవెల్లోనే నాకు నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ కా క్వశ్చన్ ఆలోచించాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సైన్స్ అనేది ఎప్పుడు డెవలప్ అయితే ఉంటుంది. సో రీసెర్చ్ బేస్డ్ ఆలోచిస్తే మనం దాన్ని ఆన్లైన్ పెట్టామనుకోండి, రీసెర్చ్ లో ఎవరైనా కనిపెట్టాల్సి రైట్. అర్థం కాదు. అది టెక్నికల్ అంటే సార్. అవును, రీసెర్చ్ బేస్డ్ మీద మనం దాన్ని రాంగ్ అని చెప్పలేము. రీసెర్చ్ కదా అసలు. నేనే ప్రోగ్రామ్ చేయొచ్చు అంటున్నాను. మై కాయిన్ విల్ ఎక్స్పైర్ ఇఫ్ ఐ డోంట్ స్పెండ్ ఇట్. నేను ఒక టోకెన్ క్రియేట్ చేస్తాను, ఆ టోకెన్ లో స్పెంట్ అనే అట్రిబ్యూట్ క్రియేట్ చేసుకొని యాజ్ ఎ ప్రోగ్రామర్, if I will design the program in such a way that if you don't spend, if the token don't get activated within particular time, this token will become invalid. A token is nothing but that will invalidate this currency. I'm speaking in really technical words. Software development లో ఈ రూపీ అనేది వోచర్. నువ్వు అనేది కరెక్ట్. నేను కూడా ఫస్ట్ నా వోచర్ థాట్ లోకి వెళ్ళింది, కానీ దట్ డజంట్ మీన్ డిజిటల్ కరెన్సీని చేయలేం. సి
think about the possibility. A digital currency can be distributed with a condition programmed into it, such as a time frame for spending it can be programmed. మనం ప్రోగ్రామ్ చేయాలంటే ఏదైనా ప్రోగ్రామ్ చేయొచ్చు. See whether it is as per the law, legality, that is something else. డిఫీట్ అవుతుంది, ఖచ్చితంగా డిఫీట్ అవుతుంది, నీకు కాదనట్లేదే. ఐఎమ్ నాట్ అట్ ఆల్ refuting with your thinking, బట్ కెన్ బి అన్నాడు. టెక్నికల్ ఇట్ ఈస్ పాసిబుల్. కోడ్ చేసి నేను జస్ట్ ఈ టైం ఎక్స్పైరీ అని పెడతా నేను. ఇట్స్ జస్ట్ ఒక 2-3 ప్రోగ్రామ్స్, ఎక్కువ 4-5 ప్రోగ్రామ్స్ రాసి పెట్టడమే నాకు అది అక్కడ. ఇట్స్ బేసికలీ ఇంకా చెప్పాలంటే మైక్రో సర్వీస్ అంటారు దాన్ని. ఒక మైక్రో సర్వీస్ ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోద్ది. సో నాట్ షూర్ ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్విన్స్డ్ విత్ దిస్. ఈ పేపర్ ఎలాంటిది? సో you'll have lot of things. ఆన్సర్ ఇస్ సి. దెర్ ఇస్ ఎ అదే ప్రాబ్లము. డిజిటల్ కరెన్సీ అన్నాడు. ఆ డిజిటల్ కరెన్సీ అనేది గవర్నమెంట్ ఏదైనా అవ్వచ్చు. నా ఓన్ గా నేను లాంచ్ చేస్తా అంటాను. అందుకే అన్న, నా ఓన్ గా ఒక డిజిటల్ కరెన్సీ లాంచ్ చేసి అది సేవ్ మన ఇన్స్టిట్యూట్ పేరుతో ఒకటి పెట్టేసి ఈ టైంలో వాడుకుంటేనే నీకు మన దగ్గర డిస్కౌంట్ వస్తుంది అంట. ఇట్స్ లైక్ ఎ వోచర్ ఓన్లీ, బట్ కరెన్సీ కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు అంటున్నా నేను. బీటా తెలిసి తప్పట్లేము. ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. స్టాక్ మార్కెట్ రిలేటెడ్. ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉందా లేదా అని. ఇప్పుడు అన్నీ ఉంటాయి. బట్ వన్ థింగ్ పీపుల్ టోల్డ్ మీ, నేను ఈ క్వశ్చన్ వదిలేశాను. వన్ థింగ్ పీపుల్ సజెస్టెడ్ మీస్ బీటా అంటే బీటా ఆల్ఫా ఇవన్నీ ఏంటంటే న్యూమరికల్ నోటేషన్. ఇక్కడ ఓన్లీ న్యూమరికల్ వాల్యూ అదొక్కటే ఉంది, ద టర్మ్. సో దట్ ఈస్ వన్ సింపుల్ వే టు లుక్ ఎట్ ఇట్. ఆల్ఫా బీటా అనేది అండ్ ఫైనాన్స్ అన్నాడు, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫైనాన్స్. సో ఆల్ఫా బీటా అనేది యూజువల్లీ మనం వాల్యూస్ కి వాడతాము టు నోటేట్. సో అలా అబ్జర్వ్ చేయొచ్చు. సో వి షుడ్ బి థింకింగ్ ఆ కాంటెక్స్ట్ లోకి వచ్చేసరికి. సో బీటాని జనరల్ గా వేరియబుల్స్, ఇట్స్ ఎ వేరియబుల్. ఇక్కడ మిగతా చూసారంటే ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఇట్స్ ఎ రిస్క్. ఇట్స్ నాట్ మ్యాచింగ్ విత్ వాట్ బీటా యూజువల్లీ ఈజ్ యూజ్డ్ ఇన్ అవర్ లాంగ్వేజ్ కానీ మామూలుగా కానీ ప్రాసెసెస్ లో ఎక్కడ వాడినా. సో అది అలా చేసి, బట్ ఐ లెఫ్ట్ ఇట్ బికాస్ ఇట్స్ వెరీ రిస్కీ ఇన్ దట్ సిచ్యువేషన్. ఎప్పుడు వినలేదు టర్మ్, and it's a difficult question to solve in examination scenario. But one way to look at it is, so options అన్ని చదివి డిసైడ్ అయితే ఏమైనా ఐడియా వస్తుంది. ఆప్షన్ చదవగానే బీటా అంటే ఎలా ఇద్దరు అని అనిపించవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఐడియా యూ కెన్ డూ. అదర్వైజ్ లైక్ 74 మెయిన్స్ ప్రిపరేషన్తో సింప్లీ పెట్టేయచ్చు. 74 మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తుంటే ఈజీగా పెట్టేయచ్చు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం రాదు. ఇట్స్ ఆల్ అబౌట్ answer is only 2. First statement is wrong. See, the point is, if it is done, I think it's some Mysore bank ఏదో చేసింది అప్పుడు. No, that is different. ఇండియాలో SHGs ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1989. నాబార్డ్ విత్ సమ్ స్కీమ్ కాల్డ్ మిరాడా. SBI అసలు లేదు దాంట్లో, గేమ్ లోనే లేదు ఇక్కడ. నాబార్డ్ అలాంగ్ విత్ సమ్ అదర్ బ్యాంక్ ఇన్ మైసూర్ దే స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ SHGs. సో ఇది గవర్నెన్స్ లో ఉంటుంది. వెన్ యూ రీడ్ అబౌట్ SHGs, SBI is not anywhere in that. And if it is done by SBI, SHGs are very, very huge. How should I put it? Transformative change for women empowerment, rural areas especially. And SBI, if nijanga the SBI chesunte were originally initiated, should have been very popular, but it was done by NABARD.
ఎస్బీఐ గురించి అండ్ రీజనల్ ఈ స్టేట్మెంట్స్ దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ పాయింట్ అవుట్ రాంగ్. ఇక్కడ ఏంటంటే ఇట్స్ జనరలీ పాజిటివ్. అండ్ ఇఫ్ యూ నో బేసికల్ ఎస్హెచ్జీస్ అంటే ఏంది, అందరు కలిసి లోన్ తీసుకుంటారు, ఇండివిజువల్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, అది వాళ్ళకి ఒక లీడర్ని పెట్టుకుంటారు. Initiate the NGOs and development relations. Yeah. So India's public sector healthcare system largely focuses on curative care with limited preventive, promotive and rehabilitative care. Under India's decentralized approach to healthcare delivery, the states are primarily responsible for organizing health services. What is the answer? D. Prevention is better than cure. చెప్తాం కానీ ఎక్కడ చేస్తున్నారు? B, sir. Please, are you taking any preventive healthcare services from anywhere? Vaccines ఇవన్నీ అవన్నీ But are they major? Largely focus on Just tell me. Everything. Hospital ఏం చేస్తారు వెళ్ళి? క్యూరియస్. రోగం వస్తేనే వెళ్తున్నారు. రోగం డాక్టర్ కెన్ మార్క్ ఇట్ ఈజీలీ. ఐఎమ్ ఆస్కింగ్ యూ అబౌట్ అదర్స్. చెయ్యి దెబ్బలు వెళ్తాము, హార్ట్ ప్రాబ్లం వస్తే వెళ్తాము, డయాబెటీస్ వస్తే వెళ్తారు, ఇంకేదైనా ప్రాబ్లం వస్తే వెళ్తారు, డైజెస్టివ్ ఇష్యూస్ వస్తే వెళ్తారు, లివర్ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ఆల్ క్యూరేటివ్. ప్రివెంటివ్ ఈజ్ అబౌట్ లైఫ్ స్టైల్. క్లియర్ గా చదవండి. ఇండియాస్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ లార్జ్లీ ఫోకస్ ఆన్ క్యూరేటివ్ కేర్. క్యూరేటివ్ అంటే డిసీజ్ క్యూర్ చేయడం, ట్రీట్మెంట్ విత్ లిమిటెడ్ అన్నాడు, నో అన్లా, లిమిటెడ్ ప్రివెంటివ్, ప్రమోటివ్ అండ్ రీహాబిలిటేటివ్ కేర్. ప్రివెంటివ్ అంటే ఏంది? ఓన్లీ థింగ్ వీ డూ ఇస్ వ్యాక్సినేషన్. అదర్ దాన్ దట్ వెరీ లెస్. ఇప్పుడు ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ అని చెప్పి దాంట్లో వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి పేరు మార్చారు రీసెంట్ గా. సో దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రివెంటివ్ కేర్ ఆల్సో. బట్ సో ఫార్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ద రీచ్ అండ్ మనం ఎప్పుడైనా రోగం వస్తే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎవరు అనుకోరు. నిజంగా ఉంటే అందరు వెళ్తుంటారు. సో హౌ కెన్ యూ థింక్ అంత ఫాస్ట్ గా డి అని చెప్పారంటే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పని. vaccines intelligence are mandatory. No, again, that's why limited, largely focus. Largely కూడా extreme కూడా. That's the problem now. See, extreme word ఏది అసలు కంప్లీట్లీ ఇంకొకటి కట్ చేసి అసలు దెర్ ఈజ్ నో ప్రివెంటివ్, నో ప్రమోటివ్, నో రీహాబిలిటేటివ్ కేర్ అంటేనే అది లిమిటెడ్. ఇట్స్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ వర్డ్, దట్స్ ద రియాలిటీ. వ్యాక్సిన్స్ ఇస్తారు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు న్యూట్రిషన్ కూడా పిహెచ్సిస్ లో కాదు, అంగన్వాడీ సెంటర్స్ లో న్యూట్రిషన్ రిలేటెడ్ కూడా చేసేది. సో ఇప్పుడు ఆయుష్మాన్ వెల్నెస్ సెంటర్స్ కింద కొన్ని తీసుకొస్తున్నారు కొత్తవి, అంతే తప్ప అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసే ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఫండింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, పర్సనల్ ఛాలెంజెస్ అవ్వచ్చు, పీపుల్ అవేర్నెస్ ఇష్యూస్ అవ్వచ్చు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్స్, ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్. చాలాసార్లు ఆయుష్మాన్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి కొంత ఎక్విప్మెంట్ కొంత తీసుకొని వచ్చి పెట్టేస్తారు, ఏముండదు, సరిగ్గా జరగదు. పీపుల్కి అవేర్నెస్ లేదు. మనమే దెబ్బ తగిలితే వెళ్తాం, మనమే ఇంత చదువుకొని బాన్నప్పుడు రోగం వస్తే తప్ప వెళ్ళట్లేదు. రోగం ప్రివెంట్ చేయాలని చెప్పి ఎవరు వెళ్తున్నారు? వెళ్ళట్లేదు ఎవరు. సో ఇట్స్ లిమిటెడ్. అగైన్ లార్జ్లీ, మోస్ట్లీ, దిస్ ఈస్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ వర్డ్. లార్జ్లీ 90% ఈజ్ లార్జ్లీ లైక్ దట్. ఎంటైర్ అనలేదు వాడు, దెర్ ఈస్ నో ప్రివెంటివ్ కేర్ అనలేదు, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్. దెన్ యూ కెన్ సే వ్యాక్సినేషన్స్ ఉంది కదా అనొచ్చు. సో లిమిటెడ్ అన్నాడు వాడు. సో డోంట్ థింక్ అబౌట్ ఎవ్రీ వర్డ్. అసలు ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అనేవి మైండ్ నుంచి కట్ చేసేయండి. థింక్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ అబ్సర్డ్, దెన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్. కాంటెక్స్ట్ లో థింక్ చేయండి. వర్డ్స్ అని చూసి ఎక్స్ట్రీమ్ అనుకోకండి. ఈ పేపర్లోనే చాలా క్వశ్చన్లు పోయాయి మీరు చూసారంటే. స్టాప్ థింకింగ్ ఇన్ దట్ వే, థింక్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆ సిచ్యువేషన్ ఆలోచించి అప్పుడు వెదర్ ఇఫ్ ఇట్ ఫీల్స్ రియలీ అబ్సర్డ్ ఫర్ యూ, ఇఫ్ యూ నెవర్ సీన్ ఇట్, ఉండదు ఖచ్చితంగా, అది ఎక్స్ట్రీమ్ అయింది. దట్స్ వై హ్యావింగ్ జనరల్ అవేర్నెస్ హౌ థింగ్స్ వర్క్ అరౌండ్ యూ ఈజ్ ఇంపార్టెంట్. రాదర్ దన్ నోయింగ్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, having a general awareness of what is happening is more important for me, because that will help. లేకపోతే ఎన్నో చదివి ఎన్నో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, అండ్ దెన్ యూ కాంట్ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ అండ్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఆప్షన్ లాంటివి ఇంత హెవీ ఉంటే అసలుకే చదవలేరు. సో ఐ హ్యాడ్ టు మేక్ దిస్ కాంప్రమైజ్ అండ్ ఐ వెంట్ అహెడ్ విత్ దిస్ అప్రోచ్.
నాకున్న లిమిటెడ్ టైంలో నేనేం చేయగలను? థింకింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ వెల్. అన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. దట్స్ నేను ఎందుకు ఇలా ప్రతిసారి వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్ హెల్ప్ మీ టు క్లియర్ ద ఎగ్జామ్ 5 times. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సో దట్స్ వై థింక్ చేయండి. వర్డ్స్ కాదు, కాంటెక్స్ట్, హోల్ మీనింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్. వాట్ డస్ దట్ స్టేట్మెంట్ ట్రైంగ్ టు కన్వే, అది మీకు ఎక్స్ట్రీమ్ అనిపించాలి, నాట్ దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్. సమ్ టైమ్స్ ఇందాక కంప్లీట్లీ అన్నారు కదా, సో దే నో సేఫ్ లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ. యాక్చువల్లీ WHO ప్రకారం అది కరెక్టే, బట్ మనకి ఏమనిపిస్తుంది, అసలు ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో ఎన్నో వాటికి సేఫ్ ఉన్నప్పుడు యురేనియంకే ఉంది సేఫ్ లెవెల్ ఇఫ్ యూ సీ. సో మెర్క్యూరీకి ఉండదా అనుకుంటే మనం అది రాంగ్ మార్క్ చేసాం. లక్కీని వాడు కీలో UPSC వాడు అలా చేసి ఇచ్చాడు, కానీ యాక్చువల్లీ WHOలో అది వేరే స్టడీస్లో ఉన్నాయి. సో UPSC వాడు ఏం కన్సిడర్ చేశారో తెలియదు, WHO ఒకటే చూసినట్లేదు. సో హీ మైట్ హావ్ డన్ దట్ థాట్ ఇన్ దట్ వే. ఇంకా వేరే స్టేట్మెంట్స్ కూడా చూసాం ఇందాక. సో ఎక్స్ట్రీమ్ ఉందనగానే ఇప్పుడు ఆల్ MSME లోన్స్ ఆర్ అన్నాడు. సో దట్ విల్ కమ్ ఫ్రమ్ వైడ్ రీడింగ్. ఇఫ్ యూ నో యూ నో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఇన్ ద ఎగ్జామ్ సెట్. ఎందుకంటే అండ్ దట్ ఈస్ ఫైన్, ఎందుకంటే అన్ని MSME లోన్స్ లో ఏదైనా ఒక ఎక్సెప్షనల్ కేసు కూడా లేదా అని డౌట్ వస్తుంది. ఇట్స్ ఫెయిర్ టు థింక్ ఇన్ దట్ వే, దట్ ఈస్ ఫైన్. బట్ ఈ క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ నువ్వు ఎక్స్ట్రీమ్ అనుకోవడం, ఇట్స్ వెరీ రాంగ్ వే టు లుక్ ఎట్ ఇట్ అంటున్నా. డోంట్ ఆల్ ఉందని చెప్పి నేను థింక్ చేయట్లా. అన్ని MSME లోన్స్ రాదా అంటే ఏ ఎక్సెప్షన్ కూడా లేదా, అప్పుడు అలా ఆలోచిస్తున్నా. ఆల్ అన్న వర్డ్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ అనట్లేదు. దేర్ విల్ బి లాక్స్ ఆఫ్ లోన్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై బ్యాంక్స్ టు MSMEs. సో ఏదైనా ఒక కేటగిరీ ఉండొచ్చు కదా PSL లో ఇంక్లూడ్ చేయకపోయింది అని అనుకోవచ్చు అది. సో దట్ ఈస్ హౌ యువర్ థింకింగ్ థాట్ ప్రాసెస్ షుడ్ బి అంటాను. థింక్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్వేస్. This is an easy question, if you know. I think I'll stop here. Easy idiga sir. Next question 76 easy anna. Sir, 100 questions ayina tarvata questions 100 వరకు కాన్సెప్ట్ బేస్డ్ ఎన్నెక్కడ సార్ మనం మార్చగలం. నువ్వే మార్చే, నీకేమనిపించిందో నాకు చెప్పు. ఇంకా కాదు, నువ్వు మార్చే, నేను కూడా చూస్తాను. నాకు అర్థమైంది. అంటే కాన్సెప్ట్స్ వస్తాయి, ప్యూర్ కరెంట్ అఫైర్స్ వస్తాయి, మిక్స్ వస్తుంది. యాక్చువల్లీ లాట్ ఆఫ్ మిక్స్డ్ క్వశ్చన్స్ అడుగుతారు కరెంట్ అఫైర్స్ లో. కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్ గురించి మీకు ఎక్కువ అవేర్నెస్ కంటే దాని అండర్లైన్ కాన్సెప్ట్, ఎందుకు, కాంటెక్స్ట్, ఇదే ఇంపార్టెంట్. యూజువల్లీ ఫ్యాక్ట్స్ అనేవి చాలా కొన్ని క్వశ్చన్స్ లోనే ప్యూర్ ఫ్యాక్ట్స్, ప్యూర్ డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో యా చూద్దాం. సో మీకేమనిపించిందో కూడా అది కావాలంటే నువ్వు కూడా క్లాసిఫై చెయ్యి. సో ఇవన్నీ ఇంకా పాలిటీ వస్తాయి తర్వాత. సో